ఓకే, ఫస్ట్ చాప్టర్ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాము. యాప్లోకి చూసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోండి. అరౌండ్ 3 or 4 పీవైక్యూస్ కూడా విత్ మోడల్ ఆన్సర్స్ పెట్టాను. ఓకే, సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో ద చాప్టర్, దీని గురించి ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో కొంత విన్నారు. ఎంత గుర్తుందో చూద్దాం. యాటిట్యూడ్. వాట్ ఈజ్ యాటిట్యూడ్? Attitude is your disposition towards something, or your tendency towards something, or your approach towards something, and then your stance towards something. Okay, example ఏం చెప్తాను? సేమ్ సెక్స్ మ్యారేజ్, కాస్టిజం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి, మీ స్టాన్స్ ఏంటి? అది వినగానే నీకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందా, నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుందా, న్యూట్రల్ ఫీలింగ్ కలుగుతుందా? న్యూట్రల్ కూడా ఒక యాటిట్యూడే. Right? So attitude is always towards an object or a person or a thing. It never exists alone. అర్థమైనా, గుర్తుందని ఆ పాయింట్? యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవ్వదు. యాటిట్యూడ్ ఇస్ ఆల్వేస్ టువర్డ్స్ సంథింగ్. సో వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ డాగ్స్ అని నేను అడగచ్చు. సో యూ మైట్ సే పాజిటివ్. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ కౌస్ అనొచ్చు. You might say positive. What is your attitude towards snakes అనొచ్చు. You might say negative. You might say, అందరికీ కాదు, పాములు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పాము చే ప్రేమించబడుతున్న వాళ్ళు ఉన్నారు. సో దెర్ ఈస్ ఎ పర్సన్ ఇన్ యూపీలో అనుకుంటాను, ఒక నెలలో 5 సార్లు పాము కాటేసిందండి. ఒకే నెలలో ఆడింట్లో ఫస్ట్ పాము కాటేసింది, వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, వైద్యం చేయించుకున్నాడు. మళ్ళీ ఒక వారంలో అదే పాము మళ్ళీ కాటేసింది, మళ్ళీ సేమ్. ఈసారి ఇలా కాదని చెప్పి వాళ్ళ మేనత్ గారి ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడికి వచ్చి కాటేసింది. వరుసగా 5 times విత్ ఇన్ ఏ మంత్ 5 సార్లు బతికాడు. అంటే పాములు పగబడతాయా అంటారు చూడండి, అలా సంథింగ్ ఏదైనా వాడి మీద పగబట్టింది అంటే తెలియదు, కానీ వాడంటే దానికి అంత ఇష్టం. ఇది ఒక సినారియో. ఇంకోటి కూడా చూసాను న్యూస్ లో. ఒక పాము వాడిని కరిసింది, వీడన్నే పాముని కరిస్తాడు, పాము చచ్చిపోయింది. గట్టి కరిచాడు, నన్ను కొరుస్తావా అని చెప్పి కొరిస్తాడు, అది చచ్చిపోయాయి. సో ఈ స్నేక్స్ పట్ల నీకున్న యాటిట్యూడ్ బట్టి నీ బిహేవియర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అర్థమవుతుంది చెప్పేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, అగైన్ యూ మైట్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఆర్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్. ఇక్కడ ఎవరికైనా నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్ ఉందా? రైజ్ యువర్ హ్యాండ్. నీలిమా చెప్తుంది నీకున్నా, వాగ్దేవి కూడా. బాయ్స్, మోదీ ఫాలోవర్స్ ఎవరు లేరా? మోదీ, అబ్దుల్ కలాం ఫాలోవర్స్ ఎవరు లేరా? ఆర్జీవి ఫాలోవర్సా? ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీవన్ హ్యాస్ అ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్? రైజ్ యువర్ హ్యాండ్. నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. ఏడ అందరికి పెళ్లి కావాలా? ఎంతమంది సంబంధాలు ఎలా చూస్తాం? కొంతమంది అన్న నువ్వు అంటే అట్లీస్ట్ వారం తగ్గుతుంది. ప్రతి పెళ్లి విషయంలో ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ హార్డ్ వర్క్? ఇక్కడ మీరు చూస్తే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఆర్ వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్పోర్ట్స్ ఉండొచ్చు, ఆర్ టువర్డ్స్ హార్దిక్ పాండ్యా పర్సన్స్ కూడా ఉండొచ్చు. సో యాటిట్యూడ్ క్యాన్ బి అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ క్వాలిటీ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్, ఏదైనా కావచ్చు. అదొందా? ఆర్ ఎ క్వాలిటీ విషయంలో కూడా మనకి మన యాటిట్యూడ్ ఏంటి సో ఇట్లా అడుగుతాం. సో యాటిట్యూడ్ ఈజ్ మోర్ సైకలాజికల్ బికాజ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్, మైండ్లో కదా బిల్డ్ అవుతుంది యాటిట్యూడ్ అనేది. సో నువ్వు ఒకటి చూడగానే నీకు తెలియకుండా ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఇది సైకలాజికల్ టెండెన్సీ. అందుకే యాటిట్యూడ్ మనం ఒక సైకలాజికల్ టెండెన్సీ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ యాటిట్యూడ్స్ అనేవి ఊరికే మారతాయా ఆర్ రిలేటివ్లీ స్టేబులా? సో యూ కెన్ సే దే ఆర్ రిలేటివ్లీ స్టేబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ పట్ల నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, అది ఈ రోజు ఒకటి రేపు ఒకటి మారిపోదు కదా, అంత ర్యాండమ్గా అయితే మారదు కదా. సో మ్యారేజ్ అంటే ఓకే
పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మనం బతకాలంటే ఒంటరి బతుకు కంటే మనకు ఒక తోడు ఉంటే ఆ బతుక్కి మీనింగ్ ఉంటుంది, బెటర్గా ఉంటుంది, కష్ట సుఖాల్లో ఒకరికొకరు పాలు పంచుకోవచ్చు అన్న ఫీలింగ్ ఉండొచ్చు. సో దెన్ వెన్ యు ఆర్ గివెన్ ఎవిడెన్స్, నీ ఫ్రెండ్స్, నీ క్లోజ్ చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నాయి అనుకో, దెన్ దట్ మైట్ మేక్ యూ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్. అప్పుడు ఏమవుతుంది, నీ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యారేజ్ అనేది చేంజ్ అవ్వచ్చు. అలా ఫెయిల్ అవ్వడం అనేది రోజు జరిగే పరిణామం కాదు కదా, ఎప్పుడో ఏదో జరగవచ్చు. అలా జరిగినప్పుడు యాటిట్యూడ్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే యాటిట్యూడ్స్ ఆర్ జనరల్లీ స్టేబుల్. జనరల్లీ స్టేబుల్. అందుకే యూ కెన్ సే యాటిట్యూడ్ యాజ్ ఎ సెటిల్డ్ థింకింగ్. సెటిల్డ్ అని అర్థం ఏంటి? థాట్ ప్రాసెస్ ఆల్రెడీ సెటిల్ అయింది, ఒక క్లారిటీ ఉంది. మ్యారేజ్ అంటే క్లారిటీ ఉన్నప్పుడే యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది, లేకపోతే ఏమొస్తుంది, ఒక విషయం గురించి నీకు అసలు ఏమీ తెలియదు. హౌ విల్ యూ బిల్డ్ అన్ యాటిట్యూడ్ ఆన్ దట్? ఇప్పుడు నేను క్వాంటమ్ మెకానిక్స్ మీద మీ యాటిట్యూడ్ ఏంటని అడిగాను, తెలీదు. ఏం యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది మనకి? ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్వాంటమ్ మెకానిక్స్, వాట్ విల్ యూ సే అబౌట్ ఇట్? అర్థమైందా? వాట్ ఎవర్ చెప్తున్నాను మీకు, డీపర్ అండర్స్టాండింగ్ ఉంటే దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దాని ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అవన్నీ తెలిస్తే మీకు ఒక యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. లేకపోతే నీకు ఏ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వదు. సో సో నీకు అంత ఇన్ఫర్మేషన్ ఉండి ఒక రకమైన యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటే సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్. కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ ఉంటే అసలు నువ్వు చెప్పవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ పట్ల నీ యాటిట్యూడ్ ఏంటంటే, నీకు ఫుల్ క్లారిటీ ఉంటేనే కదా చెప్తావు. నీకు నెగిటివ్ ఒపీనియన్ ఉంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది. సో దట్ యాటిట్యూడ్ ఇస్ సెటిల్డ్, దట్ థాట్ ప్రాసెస్ సెటిల్డ్. అలాగంటే లైఫ్ టైం అదే ఉండిపోతుందని కాదు, ఇట్ మైట్ చేంజ్. మారదు అని కాదు, కానీ ఇట్ ఈస్ రిలేటివ్లీ స్టేబుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ పర్మనెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ నాట్ టెంపరరీ. అది టెంపరరీ కాదు, పర్మనెంట్ కాదు. టెంపరరీ అంటే ఈ రోజు ఉంటే రేపు పోయేది, అలాగే కాదు. మనతో ఉంటుంది, చాలా కాలం పాటు స్టేబుల్ గానే ఉంటుంది, బట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. పర్మనెంట్ అని చెప్పలేం, యాటిట్యూడ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఒకసారి మనం యాక్చువల్ డెఫినేషన్లోకి వెళ్దాం. చూడండి ఏం చెప్తుంది డెఫినేషన్. యాటిట్యూడ్ రిఫర్స్ టు ఎ సెటిల్డ్ వే ఆఫ్ థింకింగ్. ఇక్కడే మీరు ఒక సైకలాజికల్ టెండెన్సీ అని కూడా రాయొచ్చు. ఓకే, ఆర్ ఫీలింగ్ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్, టిపికల్లీ వన్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎ పర్సన్స్ బిహేవియర్. జనరల్ గా మన యాటిట్యూడ్ అనేది మన బిహేవియర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఇన్ జనరల్, నాట్ ఆల్ ద టైం. యాటిట్యూడ్ లో ఒకలా ఉండి బిహేవియర్ ఇంకోలా వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. యానిమల్స్ ని హార్మ్ చేయకూడదు, యానిమల్స్ పట్ల నీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, కానీ ఎదురుగా పాము వస్తే చంపేస్తావు. సో ఇక్కడ కాగ్నిటివ్ డిసోనెన్స్ వచ్చింది. ఇక్కడ యాటిట్యూడ్ బిహేవియర్ ఏమయ్యే అలైన్ అవ్వలేదు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. బట్ టిపికల్లీ ఇన్ జనరల్ యువర్ యాటిట్యూడ్ రిఫ్లెక్ట్స్ ఇన్ యువర్ బిహేవియర్. నీ యాటిట్యూడ్ నీ బిహేవియర్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్, యూ విల్ వాక్ డైలీ. వాకింగ్ డైలీ అనేది ఏంటి? బిహేవియర్. బిహేవియర్ ఏంటి? యాక్షన్. మాట్లాడుకున్నాం, గుర్తుందా మనకి? బిహేవియర్ ఏంటమ్మా? యాక్షన్ కాంపోనెంట్. వాట్ యు డూ ఈజ్ బిహేవియర్, నాట్ వాట్ యు థింక్ ఆర్ వాట్ యు బిలీవ్, వాట్ యు కన్సిడర్ ఇంపార్టెంట్, అది కాదు. వాట్ యు డూ ఈజ్ యువర్ బిహేవియర్. నువ్వు ఏం చేస్తావో అది బిహేవియర్. ఏం చేస్తావో అది నీ బిహేవియర్. సో జనరల్ గా అది పర్సన్ బిహేవియర్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఎన్కంపసెస్ బిలీఫ్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్, పీపుల్ ఆర్ ఈవెంట్స్. డిఫరెంట్ ఈవెంట్స్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు. అందుకే అడిగాను, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ విరాట్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ ఆర్ హార్దిక్ పాండ్యా అనొచ్చు, లేదా పలానా అబ్బాయి అమ్మాయి పేరు చెప్పొచ్చు, లేదా పలానా థింగ్ వస్తువు పేరు చెప్పొచ్చు, లేదా ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్ దాని గురించి చెప్పొచ్చు, లేదా ఒక క్వాలిటీ, పెళ్లి, ఇలాంటి వాటి గురించి కూడా చెప్పొచ్చు. సో యాటిట్యూడ్ క్యాన్ బి అబౌట్ ఎనీథింగ్, దేనికి సంబంధించిందైనా సరే అవ్వచ్చు. అయితే అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 3 కాంపోనెంట్స్. సైలెంట్గా 3 పేర్లు వస్తాయి: బిలీఫ్స్, ఎమోషన్స్, బిహేవియర్స్. బిలీఫ్, ఎమోషన్, బిహేవియర్ 3 సేమ్ కాదు. విల్ గెట్ ఇన్ టు ఇట్, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. Imagine someone who has a positive attitude towards challenges. They might see difficulties as opportunities for growth rather than obstacles. This positive outlook influences how they approach tasks and interact with others, shaping their overall behavior and responses.
ఈ ఎగ్జాంపులే పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇది మీ అందరికీ అవసరమైన ఎగ్జాంపుల్ అండ్ పర్సనల్గా నేను స్ట్రాంగ్గా నమ్మే ఎగ్జాంపుల్, నేను ఇంప్లిమెంట్ చేసే ఎగ్జాంపుల్. యాజ్ ఎ పర్సన్ ఐ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఛాలెంజెస్. అంటే లైఫ్ బోర్గా వెళ్తే నాకు నచ్చదు, ఛాలెంజింగ్గా ఉండాలి, అనుకున్నట్టుగా అన్నీ అయిపోకూడదు, కొన్ని అబ్స్టకల్స్ రావాలి, కొన్ని ఇష్యూస్ రావాలి, నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరగాలి. అలా జరిగిన ప్రతిసారి కూడా నా బ్రెయిన్ డబుల్ యాక్టివేట్ అవుతుంది. ఐ థింక్ ఇంకా ఎక్కువ ఆలోచిస్తాను, ఇంకా క్రియేటివ్గా ఆలోచిస్తాను, ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాను. అది బై నేచర్ నాకు జరుగుతుంది. నేను ఇష్టపడుతున్నాను, అలాంటి దాన్ని ఇష్టపడుతున్నాను. లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ వచ్చినా సరే, ఇప్పుడు యూపీఎస్సీ రాశారు, ఫెయిల్ అయ్యారు, అవ్వలేదు. మీకు ఏదో ఒక ఇది ఏంటి కొరకడానికి పొయ్యిలా అయిపోయింది, అబ్స్టికల్ అయిపోయింది అని చెప్పి దాని గురించి ఆలోచించుకొని ఏడ్చుకొని ఉండొచ్చు. లేదా నేను ఎందుకు నెక్స్ట్ టైం చేయలేను, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని టాస్క్ లాగా మార్చుకొని ఎక్కడెక్కడ తప్పులు చేశాను, ఏ ఏరియాస్లో మిస్ అయ్యాను, ఆ టాస్క్ ఐడెంటిఫై చేసి కసిగా కూర్చొని మెజరబుల్ పారామీటర్స్ పెట్టుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెజరబుల్ పారామీటర్స్. మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మెజర్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మెజర్ చేసుకొని టాస్క్ల కింద డివైడ్ చేసుకొని మనం ముందుకెళ్ళొచ్చు. సో వెన్ యూ హ్యావ్ సచ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఛాలెంజెస్ పట్ల నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే నువ్వేం చేస్తావు, యూ లుక్ ఎట్ ఛాలెంజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఛాలెంజ్ ఎలా చూస్తావు నువ్వు, ఆపర్చునిటీగా చూస్తావు. చాలాసార్లు అది అంటారు మనకి నాయకులు కూడా, లీడర్స్ కూడా ఎప్పుడైనా సరే క్రైసిస్ ని ఎవరైతే ఆపర్చునిటీగా చూస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. సంక్షోభంలో ఆపర్చునిటీని చూడగలగాలి. సంక్షోభం అంటే అర్థం ఏంటి, పెద్ద ప్రాబ్లం కదా, పెద్ద ప్రాబ్లం వస్తే దాన్ని సంక్షోభం అంటాం. ఆ సంక్షోభంలో ఒక ఆపర్చునిటీని చూడగలిగేవాడు దర్శనికుడు, అంటే విజనరీ ఇంగ్లీష్లో. సంక్షోభంలో ఒక ఆపర్చునిటీ చూడగలగాలి. సంక్షోభం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్. మనందరి లైఫ్లో కోవిడ్ వచ్చింది, ఒకేసారి వచ్చింది. ఐ వాజ్ రన్నింగ్ అన్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్, సడన్ గా కోవిడ్ వచ్చింది, క్లోజ్ అయిపోయింది. ఏడ్చుకుని కూర్చోవాలా, ఆర్ డూ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్? ఐ సా ఎన్ ఆపర్చునిటీ. కోవిడ్ వల్ల నాకు కనిపించిన ఆపర్చునిటీ ఏంటి తెలుసా, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నాడు, ప్రతి ఒక్కరు సెల్ పట్టుకుని కూర్చుంటాడు, రోజంతా బోర్ పడుతుంది, ఏం చేస్తారు, సెల్ పట్టుకుంటారు. ఈజ్ ఇట్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ? మీరు గమనిస్తే కోవిడ్ టైంలో యూట్యూబ్ చూడడం పెరిగింది, ఇన్స్టాగ్రామ్ చూడడం పెరిగింది, విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు? పీపుల్ డిడ్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ. అవుట్డోర్ యాక్టివిటీస్ లేవు. ఇంట్లో ఎంతసేపు మాట్లాడుకుంటారు అవే మొహాలతో, కొంచెంసేపు మాట్లాడతాం, రోజంతా మాట్లాడుకోలేం కదా, అని కబుర్లు ఉండవు కదా. దెన్ యూ కనెక్ట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ వయా ది సోషల్ మీడియా. సో అది మన ఆపర్చునిటీ కదా. మామూలుగా మేము ఒక వీడియో చేసాం అనుకో, ఆ టైంకి ఎంతమంది యూట్యూబ్ మీద ఉన్నారనే దాని మీద ఆధారపడుతుంది. అందరూ యూట్యూబ్ మీద ఉంటే, అందరూ ఫేస్బుక్ మీద కూర్చుంటే, అందరూ ఇన్స్టా మీద కూర్చుంటే నాకు రీచ్ పెరుగుతుందో పెరగదా? దట్ వాజ్ ది ఆపర్చునిటీ ఐసా. నేనే కాదు, చాలా మంది అలా చూసిన ఎడ్యుకేటర్స్ సక్సెస్ అయ్యారు, లేని వాళ్ళు ఏడ్చుకొని ఇంట్లో కూర్చున్నారు. దే వెయిటెడ్ గాట్ డిప్రెస్డ్, అంతే, ఎత్తేసారు, వేరే పనులు చేసుకుని మొదలు. నా ఆన్లైన్ నా వల్ల కాదు అనుకుని వదిలేసిన వాళ్ళు చాలా మంది. సో అక్కడ ఆపర్చునిటీ చూసినప్పుడు వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఆఫ్లైన్, యూ స్టార్ట్ డూయింగ్ ఆన్లైన్. ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బిజినెస్ సరిగ్గా అవ్వట్లేదు. ఇది చాలా సందర్భాల్లో బిజినెస్ చేసే ప్రతి వాడికి వస్తుంది. టఫ్ టైమ్స్ వస్తాయి, అడ్మిషన్లు తగ్గుతాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, ప్రైసింగ్ వార్ జరుగుతుంది. ఒకప్పుడు ఒక ప్లేయర్ ఉండేవాడు, ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ పెట్టడం చాలా ఈజీ అయిపోయింది. సో ప్రతి ఒక్కడు పెట్టేస్తున్నాడు, క్వాలిటీ ఇచ్చిన ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సేల్ చేయడం తెలియక ప్రైసులు తగ్గించేస్తారు. నీకు క్వాలిటీతో సేల్ చేయడం తెలియదు, ఏం చేస్తారు, ఇంకా ప్రైసులు తగ్గించేస్తారు. 5,000కి ఇచ్చేస్తారు, 2,000కి ఇచ్చేస్తారు, 1,000కి ఇచ్చేస్తారు. గ్రూప్ అయితే మరీ దారుణం, 100, 40 రూపాయలు, 50 రూపాయలు కూడా వచ్చాయి. పకోడీలు అమ్ముతున్నారో, గ్రూప్ 2 కోర్స్ అమ్ముతున్నారో, టెస్ట్ సిరీస్ అమ్ముతున్నారో అర్థం కాలేదు నాకైతే. మైండ్ బ్లాక్ అయిపోయింది. బికాస్ దే డిడ్ంట్ నో హౌ టు సెల్, దే డిడ్ంట్ నో హౌ టు ఆఫర్ వాల్యూ. అలా జరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏడుస్తూ కూర్చోవాలా, ఇంకేమైనా చేయాలా? ఐ కెప్ట్ థింకింగ్. దీన్ని ఒక మామూలు టైంలో అయితే మనం ఆలోచించాం, ఇలా టఫ్ టైం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. సో దాన్ని ఆపర్చునిటీగా చూసినప్పుడు యూ డూ సంథింగ్ ఇన్నోవేటివ్. దాని రిజల్టే రీసెంట్గా వస్తున్న షార్ట్స్. ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఇన్స్టిట్యూట్ రీచ్ మారిపోయింది 10 రోజుల్లో. 10 days లో ఎవ్రీథింగ్ గాట్ చేంజ్. డామ్ వీడియో 3.5 lakh వ్యూస్. మన బతుక్కి సింపుల్ గా చెప్పాలంటే 1000 వ్యూస్ వస్తే ఎక్కువలో ఉండేది మనకి. ఎంత మంచి వీడియో చేసినా సరే 1000 వస్తే బాగొచ్చు అన్నట్టు ఉండేది. అలాంటిది విత్ ఇన్ 10 days ఇట్ గాట్ 3.5 lakh, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. 1 millionకి వెళ్ళొచ్చు. ఆ ఒక్కటి మారడంతో మిగిలినవన్నీ కూడా వేలలోకి వెళ్తున్నాయి.
25,000, 30,000, 40,000. ఇన్స్టాగ్రామ్ లో 1 lakh వ్యూస్ వచ్చింది ఒక వీడియో, ఇంకో వీడియో. వి కెప్ట్ ట్రైయింగ్. నేను కనిపిస్తూ వీడియోలు చేశాను, అలా చేస్తే వస్తారేమో, రాలేదు. ఇంక మామూలుగా ఓన్లీ యానిమేషన్తో చేసాం, సెట్ అవ్వలేదు. ఇంక వాయిస్ ఓవర్ ఇది కలిపి చేసాం, ఇక్కడ క్లిక్ అయ్యింది. ఇక్కడ కూడా క్లిక్ అవ్వలేదు. అయ్యేది ఎందుకంటే నేను ఆలోచించాను, వీళ్ళకి ఆ 1 minute కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. విజువల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది? జాగ్రఫీలో వస్తుంది. నేను ఎకానమీ చేస్తాను ఎప్పుడు, వాడికి విజువల్ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. సో ఐ నెవర్ టచ్ జాగ్రఫీ, నేను ఎప్పుడు చదవలేదు కూడా. ఐ స్టార్టెడ్ రీడింగ్. సీరియస్లీ, నాకు ప్లేట్ టెక్టానిక్స్ తెలీదు, సీరియస్లీ తెలీదు. నేను చదివి నేర్చుకుని ప్రసాద్ సార్తో రోజుకు ఒక 10 గంట, అరగంట సేపు 30 గంట మాట్లాడి నా డౌట్లన్నీ క్లియర్ చేసుకొని, నేను ఇంటర్నెట్లో చదివి అన్ని చేసేసుకొని, మళ్ళీ ఎక్కడ నేను చెప్పిన తర్వాత తప్పు వచ్చిందంటే మాట పడిపోతాం. మనం ఏదో అల్లాటప్ప కాదు కదా. ఒక సివిల్స్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ చేసినప్పుడు చెప్పిన ప్రతి పాయింట్ దగ్గర జాగ్రత్త వహించాలి. సో ఇక్కడ 2 ఎక్సైట్మెంట్లు. కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం నాకు ఎప్పుడూ ఎక్సైట్మెంట్, కానీ టైం ఉండదు. సో ఇప్పుడు ఈ పనిలో దాన్ని పెట్టుకున్నాను. నేను రోజుకు కొత్త విషయం నేర్చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టైం జాగ్రఫీ చెప్పమంటే చెప్పేస్తాను. ఇప్పటివరకు అయితే మొన్నటి వరకు అయితే నా వల్ల కాదు అనేసేవాడిని. నౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. ఆ ఎక్సైట్మెంట్ 1 minute వీడియోకి క్లోజ్ టు 2-3 hours వర్క్ అవుతుంది. ఎడిటింగ్ వర్క్ 1 hour అయితే, కాన్సెప్చువలైజేషన్, ఏ టాపిక్ చెప్పాలి, దాన్ని ఎంతలో చెప్పాలి, 1 minute ఎంత చేయాలి, స్క్రిప్టింగ్, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, లాస్ట్ సెంటెన్స్ ఏంటి, వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్. యూ వోంట్ బిలీవ్, ఈ రోజు ఎర్త్ క్వేక్స్ ఎందుకు జరుగుతాయని చెప్పి వీడియో చేశాను. 1 minute వీడియో. ఐ టుక్ 100 takes. 100 takes వచ్చాయి. చేస్తున్నాను అవుతున్నాను, ఎక్కడో దగ్గర 1 second ఎక్స్ట్రా అయిపోతుంది. షార్ట్స్ లో ప్రాబ్లం అదే. నార్మల్ వీడియోతో ఇష్యూ ఉండదు, ఆ 1 minute లోనే చేయాలి. అలాగే ఏ పాయింట్ మిస్ అవ్వకూడదు. మీకు అర్థమైందా? ఎలాంటి ఛాలెంజెస్. సో వెన్ ఎవర్ యూ సీ సంథింగ్ బ్యాడ్ హ్యాపెనింగ్ టు యూ, యూ ట్రై టు థింక్ సంథింగ్ ఇన్నోవేటివ్. కొత్త ఆలోచించాలి, ఆపర్చునిటీగా దాన్ని మార్చుకోవాలి. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మీరు బిల్డ్ చేసుకుంటే లైఫ్ లో యూ విల్ నెవర్ ఎవర్ బి డిఫీటెడ్. అందుకే నీకు ఎప్పుడు ఎవరిని చూసినా భయం వేయదు, ఏ సమస్య వచ్చినా భయం వేయదు. కమాన్ తెలుసుకుందాం, ఈ యాటిట్యూడ్ ఉండాలి. కష్టాలు ఎప్పుడు వస్తాయి, వద్దన్నా వస్తాయి. బట్ ఇఫ్ యూ ఎంబ్రేస్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫైటింగ్, కమ్ లెట్స్ ఫైట్. స్టూడెంట్స్ కి మీకు ఇంకా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే యూ హ్యావ్ ఎ టెండెన్సీ టు గెట్ డిప్రెస్ అయిపోయి నెలల తరబడి వేస్ట్ చేసిన రోజులు ఉన్నాయో లేవో చెప్పండి. తర్వాత మళ్ళీ ఎప్పుడో రిలీజ్ అయ్యి మొదలెడతారు చదవడం. ఆ తర్వాత అర్థమవుతుంది, 2-3 నెలలు ఎంత ఇంపార్టెంట్ టైం నేను వేస్ట్ చేసేసానని. సో వన్స్ యూ డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్, టువర్డ్స్ ప్రాబ్లమ్స్, టువర్డ్స్ ఛాలెంజెస్, యువర్ లైఫ్ విల్ టర్న్. 100% మారుతుంది. చాలా మంది టెస్ట్ ఎందుకు రాయారో తెలుసా? బికాస్ ద ఫీలింగ్ ఇట్ విల్ జనరేట్. రాసినప్పుడు మార్కులు రాకపోతే ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, అది డిప్రెస్ చేస్తుంది, అందుకని రాయరు. టు అవాయిడ్ ద డిప్రెసింగ్ ఫీలింగ్, యూ అవాయిడ్ టేకింగ్ టెస్ట్. ఇట్ షోస్ యూ డోంట్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఛాలెంజ్. నువ్వు ఫేస్ చేయాలి ప్రాబ్లమ్ని. యూ షుడ్ ఆల్వేస్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇట్స్ ఫేస్. మొహంలో మొహం పెట్టి చూడాలి. ఓకే, నాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చూపించు, నెక్స్ట్ టెస్ట్లో తెలుసుకుందాం. ఇది ఫైనల్ టెస్ట్ కాదుగా. అందుకే ఆ టెస్ట్ టేకింగ్ అనే దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి, చేయట్లేదు. దట్ షోస్ పూర్ యాటిట్యూడ్. నేను అందరికీ చెప్తాను, ఒకళ్ళు కనుక చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది. దట్ ఈస్ వై ఐ టుక్ దిస్ ఎగ్జాంపుల్. ఇది మీకు అవసరం లైఫ్లో. ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, నేను ఈ ఎగ్జాంపులే తీసుకోవడానికి కారణం అది. అట్లీస్ట్ నౌ, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఎస్ నౌ ఐ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ అని అనుకోండి. క్రైసిస్ ఈక్వల్ టు ఆపర్చునిటీ, ప్రాబ్లమ్ ఈక్వల్ టు ఆపర్చునిటీ. అండ్ దిస్ ఇస్ ట్రైంగ్ టు టీచ్ మీ సంథింగ్, లెట్ మీ లిసన్ టు ఇట్. కష్టాలే మనకు నేర్పిస్తాయి, సక్సెస్ నేర్పించదు. తెలుసు కదా విషయం. సక్సెస్ గర్వాన్ని ఇస్తుంది, ఓటమి పాఠాలు నేర్పిస్తుంది. మరి మీకు ప్రాబ్లం ఏంటంటే ఓటమి మీద ఓటమి, ఫెయిల్యూర్ మీద ఫెయిల్యూర్ వస్తుంది. వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ ఏ ఫెయిల్యూర్? ఎవడు ఫెయిల్యూర్ చెప్పండి? ఫెయిల్ అయిన వాడు ఫెయిల్యూరా? ప్రయత్నం చేయని వాడు ఫెయిల్యూరా? ప్రయత్నం చేయని వాడు, నేర్చుకోని వాడు, ద వన్ హూ స్టాప్స్ ట్రయింగ్ ఈజ్ అ ఫెయిల్యూర్. టిల్ ద టైమ్ యూ స్టాప్ ట్రయింగ్, యు ఆర్ నెవర్ ఎ ఫెయిల్యూర్. అది గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని మీరు ఫెయిల్యూర్ అనేసుకుంటారు చాలా మంది. ఎన్నిసార్లు ట్రై చేశాను రాలేదని. 5th attempt రాలేదు, 6th attempt లో కొట్టిన వాళ్ళు ఉన్నారు, 9th attempt లో కొట్టిన వాళ్ళు ఉన్నారు. దాని అర్థం 9th attempt వరకు రాసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేస్తుందని కాదు. నువ్వు సిస్టమేటిక్ గా ప్రతి ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఎక్కడ తప్పు చేస్తావో తెలుసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్ టు యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్. ఓన్లీ దెన్ యూ విల్ క్రాక్ ఇట్. మన వల్ల కాదని వదిలేయడం చాలా ఈజీ.
మన వాళ్ళు ఎందుకు కాదు అనుకుని ఫైట్ చేయడం మనిషికి కావాల్సింది. సో బిల్డ్ దట్ ఫైటర్ యాటిట్యూడ్. మనల్ని ఎవడు రాపేది? సినిమా డైలాగా, పొలిటికల్ డైలాగా? పొలిటికల్ డైలాగ్ బై ఏ సినిమా హీరో. అది బిల్డ్ చేసుకోండి. మనల్ని ఎవడు ఆపేది? అంతే. అండ్ ఇలాంటి విషయంలో ఐ లవ్ పవన్ కళ్యాణ్. ఈ విషయంలో మాత్రం ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇన్ ద ఫేస్ ఆఫ్ హ్యూమిలియేషన్, పార్టీ పెట్టి ఎన్నాళ్ళు అయితే కనీసం ఒక ఎమ్మెల్సీ కూడా కాలేదు, ఒక వార్డు మెంబర్ కూడా కాలేదు, ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు, పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఎంత హ్యూమిలియేషన్ ఫేస్ చేశాడు, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఎన్ని తిట్లు కాశాడు, ఎన్ని ప్రాబ్లమ్స్. హీ కెన్ సింప్లీ క్విట్ ఇట్ అండ్ మూవ్ బ్యాక్ టు మూవీస్. ఎప్పటిలాగే మళ్ళీ 40 కోట్లు 50 కోట్లు ఇప్పుడు పెరిగిన మార్కెట్ సైజ్కి 100 కోట్లు కమాండ్ చేసే కెపాసిటీ మనడుకుంది. పవన్ కళ్యాణ్ నిలబెట్టింది ఏంటి? చిరంజీవి నిలబెట్టింది ఏంటి? యాటిట్యూడ్. పవన్ కళ్యాణ్ హ్యాస్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫెయిల్యూర్ ఆల్సో. ఫెయిల్యూర్ కి కుంగిపోయే రకం కాదు. చిరంజీవి కుంగిపోయారు. వాళ్ళ అన్నే నా వల్ల కాదు, ఇది నాకు ఇది సూట్ కాదని చెప్పి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. బట్ పవన్ కళ్యాణ్ అవమానాన్ని భరించాడు, ప్రాబ్లమ్స్ ని భరించాడు, ఓటమిని భరించాడు. హీ టుక్ ఇట్ ఇన్ హిస్ స్ట్రైడ్. తను చాలా కన్వర్సేషన్స్ లో ఆ మాటలు అన్నాడు. అదేం పెద్ద ఫెయిల్ అయితే ఏముంది, దానికి అంత పిచ్చెక్కిపోవాల్సిన పనే ఉంది. దట్ ఈస్ యాటిట్యూడ్ వన్ నీడ్స్ టు ఇన్కల్కేట్. అలాంటి యాటిట్యూడ్ బిల్డ్ అయితే లైఫ్ లో ఎప్పుడు అడుగు నువ్వు భయపడవు. నీ టైం వస్తుంది, నీ టైం వచ్చినప్పుడు నువ్వేంటి తెలుస్తుంది. అంటిల్ దెన్ మురిగే కుక్కలు మురుగుతాయి, అరిచే వాళ్ళు అరుస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని జగన్ గారు అన్నారు. ఎప్పుడైనా ఆయన పేరు పెట్టి పిలిచాడా? దత్తపుత్రుడు చెప్తున్నాను, రోజా కానీ ఎవరైనా సరే పేరు పెట్టి పెట్టరు. కనీసం మినిమం విలువ లేదు. బట్ అవే నోర్లు ఏమయ్యాయి ఇప్పుడు? ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, రైట్? దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు బిల్డ్. మీరు కూడా అంతే. ఈ రోజు మనల్ని తిట్టే వాళ్ళు రేపు పొద్దున మనల్ని పొగిడే రోజు వస్తుంది. అందుకే సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని చెప్పాను. మీరు ఎవరి మీద ప్రతీకారం నేర్చుకోకర్లా. సక్సీడ్ అయ్యి చూపించండి చాలు. అది చేయాలంటే ఏం చేయాలి? నీ పని మీద నువ్వు ఫోకస్ చేయాలి. సో యాటిట్యూడ్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది. యాటిట్యూడ్ లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. యూ కెన్ రిమెంబర్ యూజింగ్ ఏబిసి ఆర్ క్యాబ్. ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. క్యాబ్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ లో ఉంటుంది. C is cognitive component. What is cognitive component? This involves the beliefs, thoughts, and information one has about the attitude object. So, దీని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, you take anything, tell me anything, మీరే చెప్పండి. Any person or thing or event or anything. Random గా చెప్పండి, పర్లేదు, అనిపించింది చెప్పండి. జెండర్ ఈక్వాలిటీ. ఫేర్వెల్ డే ఏంటమ్మా? జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీ. ఓకే, జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంది. జెండర్ ఈక్వాలిటీ. సో జెండర్ ఈక్వాలిటీ గురించి నీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంత నాలెడ్జ్ ఉంది. ఏంటి నువ్వు పుస్తకాల్లో చదువుకున్నది, ఓకే, నీ కాలేజీలో నేర్పించింది, ఇంటర్నెట్లో చూసింది, ఇవన్నీ ఉంటాయి కదా. ఆల్ దిస్ ఈజ్ వాట్? యువర్ నాలెడ్జ్. దట్ నాలెడ్జ్ కాంపోనెంట్ ఈస్ కాగ్నిటివ్ కాంపోనెంట్. ఈ నాలెడ్జ్ ఫస్ట్ నీకు ఇందాక చెప్పాను, మీకు ఒక దాని మీద యాటిట్యూడ్ బిల్డ్ అవ్వాలంటే ఫస్ట్ దాని గురించి తెలియాలి. ఆ తెలియడమే కాగ్నిటివ్ కాంపోనెంట్. నీకేమీ తెలియదు జెండర్ ఈక్వాలిటీ గురించి, నువ్వేం మాట్లాడతావు దాని గురించి? యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి? నాలెడ్జ్ ఆర్ కాగ్నిటివ్ కాంపోనెంట్. యూ షుడ్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ బిలీఫ్, సమ్ థాట్, సమ్ ఇన్ఫో అబౌట్ ఇట్. దట్ ఈస్ ది కాగ్నిటివ్ కాంపోనెంట్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సమ్వన్స్ బిలీవ్ దట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, రోజు ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్కి మంచిది అని నువ్వు పుస్తకంలో చదువుకున్నావు, లేదా యూట్యూబ్లో డాక్టర్ గారు ఎవరో చెప్తే విన్నావు. ఒక డాక్టర్ గారు చెప్పారు, నువ్వు విన్నావు. నీకు రోజు యూట్యూబ్ చూడడం అలవాటు, చెప్తే విన్నావు. సో ఇట్ బికమ్స్ యువర్ కాగ్నిటివ్ కాంపోనెంట్. అర్థమైందా? కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్. ద సెకండ్ వన్ ఏంటమ్మా? ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఎఫెక్టివ్ అంటే ఎమోషనల్ పార్ట్. ఎఫెక్టివ్ అంటే అర్థం ఏంటి? ఎమోషనల్ పార్ట్, ఫీలింగ్. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ టువర్డ్స్ ఇట్? దెర్ ఆర్ 2 things. Knowledge is different, feeling is different. Knowledge is different, feeling is different. So this deals with the emotional aspect of the attitude, reflecting how one feels about the attitude object. ఇందాక మనం మాట్లాడుతున్న జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ టువర్డ్స్ ఇట్? వాట్ డూ యూ నో అబౌట్ ఇట్ ఈస్ కాగ్నిటివ్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్?
నీకేమనిపిస్తుంది? ఎమోషనల్ పార్ట్, అది ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ మే ఫీల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ ట్రావెలింగ్ టు ఏ న్యూ ప్లేస్. ట్రావెల్ గురించి మాట్లాడితేనే అనిపించింది అనుకోండి, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్, అదేంటది? ఎఫెక్టివ్ కాంపోనెంట్. గోవా వెళ్దామా అన్నాడు, నీకు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది, దట్ ఎక్సైట్మెంట్ ఈజ్ ఎఫెక్టివ్ కాంపోనెంట్. అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్ వచ్చింది, దట్ ఎక్సైట్మెంట్ అంటే ఎఫెక్టివ్ కాంపోనెంట్. సినిమాకి వెళ్దాం అనగానే పదరా, వెంటనే ఎక్సైట్మెంట్ లోపల ఒక రకమైన పాజిటివ్ నెగిటివ్ వైబ్ వస్తుంది. ఆ వైబ్ని ఏమంటాం మనం? ఎఫెక్టివ్ ఆర్ ఎమోషనల్ కాంపోనెంట్. మూడోది ఏంటి? బిహేవియరల్ కాంపోనెంట్. బిహేవియర్ అంటే అర్థం ఏంటి? అవుట్వర్డ్ యాక్షన్, బయటికి చూపించేది. దిస్ పర్టైన్స్ టు ద యాక్షన్స్ ఆర్ బిహేవియరల్ టెండెన్సీస్ వన్ ఎగ్జిబిట్స్ టువర్డ్స్ ది యాటిట్యూడ్ ఆబ్జెక్ట్. టువర్డ్స్ ది యాటిట్యూడ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ తీసుకుందాం. మూవీ అనేది ఒక యాటిట్యూడ్ ఆబ్జెక్ట్ గా తీసుకోండి, చదవకండి, అది నా వైపు చూడండి, వినండి. మూవీ తీసుకోండి. మూవీ గురించి కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏంటి? మూవీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, మూవీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్, మూవీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ రిలాక్సేషన్, మూవీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్, కుడ్ బి. అర్థమవుతుందా? ఇలా కొన్ని. ఆర్ మూవీ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం, అది కూడా నాలెడ్జ్. మూవీ అనేది వేస్ట్ ఆఫ్ టైం అనుకోవచ్చు, లేకపోతే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? నాలెడ్జ్. దెన్ మూవీకి వెళ్దామా అని ఫ్రెండ్ అన్నాడు, అనగానే ఎక్సైట్మెంట్ వచ్చింది, ఎఫెక్టివ్ కాంపోనెంట్. చిరాకు వచ్చింది, ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఏం వెళ్తాం, అది ఎఫెక్టివ్ కాంపోనెంటే. బా పదరా, అది ఎఫెక్టివ్ కాంపోనెంటే. దెన్ పద అని చెప్పి లేస్తావు, అది బిహేవియరల్ కాంపోనెంట్. లేదా వద్దు అని చెప్పి పక్క వెళ్ళిపోతావు, అది బిహేవియరల్ కాంపోనెంట్. ఈ మూడు కలిస్తే వచ్చేదాన్ని యాటిట్యూడ్. ఈ మూడు కలిస్తే వచ్చేదాన్ని యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ లో మూడు కాంపోనెంట్స్ ఉంటాయి, మూడు కలిస్తే దాని యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, సమ్వన్ హూ లైక్స్ యానిమల్స్. ఓకే, లైక్స్ అంటే అర్థం ఏంటి? ఇది ఏ కాంపోనెంట్ చెప్పండి? లైక్ అన్నప్పుడు సిఏబిలో ఏది? లైక్, ఇష్టపడడం. ఇష్టపడడం, ఇష్టపడకపోవడం, అది నాలెడ్జ్ కాదు, ఎమోషన్. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఓకే, అండ్ బిలీవ్స్ ఇన్ ట్రీటింగ్ దెమ్ వెల్, అంటే యానిమల్స్ ని బాగా చూసుకోవాలి అని నువ్వు నమ్ముతున్నావు, ఇదే కాంపోనెంట్. నాలెడ్జ్. బిలీఫ్ లో బిహేవియర్ ఎలా వస్తుందమ్మా? నాలెడ్జ్. నువ్వు చదివావు ఎక్కడో, యానిమల్స్ ని బాగా చూసుకోవాలి, అవి మనలాంటి ప్రాణులే, మనం ఎలాగో అవి కూడా అలాగే, మనకున్న ఇంపార్టెన్స్ వాటికి ఉండాలి. అండ్ యూ మైట్ వాలంటీర్ ఎట్ అన్ యానిమల్ షెల్టర్ ఆర్ అడాప్ట్ ఎ పెట్. ఒక పెట్ ని అడాప్ట్ చేసుకున్నాం, అది యానిమల్ షెల్టర్ కడతానంటే డబ్బులు ఇచ్చావు, ఇదేంటి? బిహేవియరల్ కాంపోనెంట్. మీకు క్లాసిక్ సూపర్బ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇది రియల్ లైఫ్ లో జరిగిన ఎగ్జాంపుల్. అరే guys, can you see online? Yes, sir. Yes, sir. So what can you understand from this? ఆ బిజినెస్ కే లాస్ వచ్చింది. వాయిస్ వినపడలేదు. వాయిస్ వినిపించక్కర్లే, దీనికి వాయిస్ వినిపించాలా చెప్పు? బుర్ర వాడితే సరిపోతుంది, అన్నిటికీ వాయిస్ వినిపించట్లేదు. He used to prefer ఏముంది only ఇందులో? water, sir.
బిహేవియర్ అది avoid నీకు అర్థం చేయడం కాదు. వల్ల వాళ్ళకి చాలా ఆడు లాస్ పోర్చుగీస్ లో వచ్చింది. మాట్లాడతాడు. ఆడు ఏం చేశాడు చూడు. కోకోకోలా తాగొద్దు, వాటర్ తాగొద్దు. ఆడేం చెప్పలే, ఏదో చేశాడు. బిహేవ్ చేసేస్తారట. కోకోకోలా అవన్నీ ఓకే, చూశారు కదా అక్కడ ఏం జరిగింది. క్రిస్టియానో రొనాల్డో ఏం చేశాడు, ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం కూర్చున్నాడు. పోర్చుగల్ కి హంగరీకి మ్యాచ్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నాడు. అండ్ హీ నోటీస్డ్ దట్ 2 bottles ఆఫ్ కోకోకోలా వర్ సిట్టింగ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అది కూడా మార్కెటింగే. క్రిస్టియానో రొనాల్డో ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తున్నాడంటే కొన్ని కోట్ల మంది చూస్తారు. అక్కడ పెడితే అందరి దృష్టిలో కోకోకోలా పడుతుంది. He promptly removed the soft drinks from the view of the cameras and replaced them with a water bottle. అదే మనం ఇప్పుడు చూసాం. ఇందులో ఏం జరిగింది, ద కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏంటి దీంట్లో, ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ రొనాల్డో దట్ కోకోకోలా ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. కోకోకోలా ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అనేది కాగ్నిటివ్ కాంపోనెంట్. ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏంటి, ద ఫీలింగ్ ఆఫ్ డిస్గస్ట్, చూడగానే ఒక రకమైన చిరాకు వచ్చింది, ఆ ఫీలింగ్, దట్ ఈజ్ ఎఫెక్టివ్ కాంపోనెంట్. మరి బిహేవియరల్ కాంపోనెంట్ ఏంటి, ద రిమూవల్ ఆఫ్ బాటిల్స్. నౌ క్లియర్ ద 3 components ఆఫ్ యాటిట్యూడ్, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, బిహేవియరల్, క్యాబ్. సో అది అందుకు చూపించారు, అక్కడ మీకు వాయిస్ అవసరం లేదు, ఆ వీడియో చూస్తే మీకు అర్థం. సార్ ఎఫెక్టివ్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పరా, ఇంకొకటి అర్థం కాలేదు. ఎఫెక్టివ్ గా ఓకే, స్నేక్స్ ఆర్ వినోమస్. స్నేక్స్ ఏంటి, వినోమస్ అంటే ఏంటి, విషపూరితం. అదేంటి, ఏ కాంపోనెంట్ అది, కాగ్నిటివ్. నేను అడుగుతుంటాను, మీరు చెప్పండి, చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. స్నేక్స్ విషపూరితం, ఏ కాంపోనెంట్. స్నేక్స్ ని తలుచుకోగానే జుగుప్స కలుగుతుంది, ఒక రకమైన ఫీల్ కలుగుతుంది. ఎఫెక్టివ్. స్నేక్స్ ని చూడగానే పారిపోతుంది. ఎఫెక్టివ్. క్లియర్. ఇంకోటి ఏమన్నా, ఎవరు అడిగింది. నో సార్ అర్థమైంది. పేరు బాబురావా, గోపాల్. ఓకే గోపాల్ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, సిగ్గుపడుతున్నాడు గోపాల్. ఫేవరెట్ హీరోయిన్ అనుష్క సార్. అనుష్క. శర్మనా శెట్టియా, శెట్టి. ఓకే, అనుష్క శెట్టి. సో ఇక్కడ కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏంటి, అనుష్క శెట్టి బాగా డాన్స్ చేస్తుంది, లేదా అనుష్క శెట్టి బాగా యాక్ట్ చేస్తుంది, అదేంటి, లేదా అనుష్క శెట్టి అందంగా ఉంటుంది. నాలెడ్జ్, కాగ్నిటివ్ సార్, నాలెడ్జ్ దాని గురించి. సో అనుష్క శెట్టిని తలుచుకోగానే మనోడిలో పులకరింత వస్తుంది. ఆ పులకరింత ఏంటి, ఎఫెక్టివ్ కాంపోనెంట్. ఎదురుగా కనిపిస్తే వెళ్ళి ఆటోగ్రాఫ్ అడుగుతాడు. ఎమోషనల్. అర్థమైందా. ఎస్ సార్. ఎస్. ఇంకేమైనా అర్థమైంది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఫుడ్, బిర్యానీ తీసుకోండి. బిర్యానీ ఈజ్ టేస్టీ, విచ్ కాంపోనెంట్, కాగ్నిటివ్ కాంపోనెంట్. బిర్యానీని తలుచుకోగానే నోరు ఊరుతుంది, ఎఫెక్టివ్ కాంపోనెంట్. చూడగానే వెళ్ళి అటాక్ చేసి తినేస్తాం, బిహేవియర్ కాంపోనెంట్. దేనికైనా మీ 3 మనం పెట్టవచ్చు. మీరు ఏ ఎగ్జాంపుల్ అన్నా తీసుకోండి, యూ హ్యావ్ దీస్ 3 components ఇన్ దట్. దాంట్లో ఈ 3 components కూడా ఉంటాయి. సో ఇది కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ బిహేవియరల్ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్. సో 3 components. అయితే యాటిట్యూడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఒక యాటిట్యూడ్ అనేది ఎలాంటిది, లక్షణాలు ఏంటి, యాటిట్యూడ్ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఫస్ట్ ఏంటి, ఎండ్యూరింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండ్యూరింగ్. యాటిట్యూడ్ అనేది ఫ్లీటింగ్ కాదు. ఫ్లీటింగ్ అంటే టెంపరీ, ఇలా వచ్చా వెళ్ళిపోయేది కాదు, మెరుపుతే కాదు, ఇలా వచ్చా వెళ్ళిపోయేది కాదు. ఇట్ ఈస్ రిలేటివ్లీ స్టేబుల్, ఎక్కువ కాలం ఉంటుంది మనతో పాటు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ పర్మనెంట్, బట్ ఇట్ ఈస్ ఎండ్యూరింగ్, అంటే ఎక్కువ కాలం ఉంటుంది అని అర్థం. సో యాటిట్యూడ్స్ ఆర్ నాట్ ఫ్లీటింగ్, దే టెండ్ టు బి రిలేటివ్లీ స్టేబుల్ ఓవర్ టైమ్. హౌఎవర్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫిక్స్డ్ and can evolve or change in response to new information, experiences or shifts in one's environment. Okay, example చెప్తాను. So you have a positive attitude towards chicken biryani. Then
నీ ఫ్రెండ్ ఒకటి వచ్చి ఓ రోజంతా కూర్చోబెట్టి ఈ డైరీ ఇండస్ట్రీ పౌల్ట్రీ ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలు ఏంటి, కోళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో, లేదా వాటి వల్ల ఎన్ని యాంటీబయాటిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ లోకి వస్తే ఎన్ని యాంటీబయాటిక్స్ ఎక్కిస్తున్నారో, ఈ రోజు నువ్వు నోరు ఊరి కూడా తినేస్తున్నావు కదా, దానివల్ల నీకు ఎంత హెల్త్ పోతుందని రోజంతా కూర్చోబెట్టి నీకు నాలెడ్జ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది, నీ కాగ్నిటివ్ కాంపోనెంట్ మారిపోతుంది. చికెన్ ఈజ్ టేస్టీ నుంచి చికెన్ ఈజ్ అన్హెల్తీకి మారిపోతుంది. ఎప్పుడైతే నీ కాగ్నిటివ్ కాంపోనెంట్ మారుతుందో ఎఫెక్టివ్ కాంపోనెంట్, నోరు ఊరడం కాస్త అమ్మో హెల్త్ ఇష్యూ, ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్, మూడోసారి వద్దురా నువ్వు తినేసాయి. ఇక్కడ ఏమైంది, యాటిట్యూడ్ చేంజ్ అయింది. యాటిట్యూడ్ చేంజ్ అవ్వవా, అవుతాయి, పర్మనెంట్ కాదు, కాకపోతే ఊరికే చేంజ్ అయిపోవు. ఒక్కసారి నీకు యాటిట్యూడ్ ఫిక్స్ అయ్యాక అది చేంజ్ అవ్వడం కష్టం. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, సో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, సెవరల్ ఫాలోవర్స్ డెవలప్డ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్, దే సా ఎ హీరో ఇన్ హిమ్. ఎందుకంటే ఓదార్పు అవన్నీ జరిగాయి కదా, ఒంటరి పక్షిని, నేను నాకు ఎవరు లేరు, నేను అది ఇదని చెప్పారు, వీళ్ళందరినీ నేను ఒక్కడనే ఎదుర్కొంటున్నాను, సింహం సింగిల్ గా వస్తుంది, చాలా సినిమా డైలాగులు అవి ఇవి చేసి, బట్ సమ్ సర్టన్ థింగ్స్ హ్యాపెన్ అండ్ పీపుల్ సా హీరో ఇన్ హిమ్, అతనిలో హీరోని చూశారు. సో దే డెవలప్డ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్. ద నెక్స్ట్ డే యు ఆర్ ప్రెజెంటెడ్ విత్ ఇన్ఫర్మేషన్ అగెన్స్ట్ హిమ్. తను లీడర్ కాదు, డిక్టేటర్ లాంటోడు, పర్సనల్ తన లైఫ్ తను చూసుకుంటాడు, రాజప్రసాదాలు కావాలి, ప్యాలెస్లు కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండడు. యు ఆర్ బీయింగ్ పుష్డ్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమవుతుందంటే ఊరికి నిమిషాల్లో మారిపోదు, యాటిట్యూడ్ మారదు. యూ విల్ స్టార్ట్ కౌంటరింగ్ ఇట్, పెద్దాన్ని కౌంటర్ చేస్తావు. అవన్నీ ఎవరికి కావాలి, ప్రజలకు ఏం చేశాడో చూడాలి, అవన్నీ ఎవరికి కావాలి, ఇదేం చేశాడో చూడాలి. సో మార్చేస్తాం మొత్తం. ఆడు అంతకంటే దరిద్రుడు, ఇంకొక ఆయన ఇంతకంటే చెడ్డవాడు. సో యూ విల్ స్టార్ట్ కౌంటరింగ్. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, యూ డోంట్ వాంట్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఆల్దో యూఆర్ బీయింగ్ గివెన్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఛాలెంజింగ్ యువర్ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ని ఛాలెంజ్ చేసే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ, కానీ నువ్వు యాటిట్యూడ్ మార్చుకోవడానికి ఇష్టపడవు. అందుకే చెప్తున్నాను, యాటిట్యూడ్స్ ఆర్ రిలేటివ్లీ స్టేబుల్. పీపుల్ డోంట్ లైక్ టు చేంజ్ ఇట్ ఈజీలీ. యాటిట్యూడ్ చేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ రావాలి, కంటిన్యూస్ పుష్ జరగాలి, అప్పుడు కానీ నువ్వు అటు నుంచి ఇంకో చోటు మూవ్ అవ్వవు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. వన్స్ ఎ ఫ్యాన్ ఆల్వేస్ ఎ ఫ్యాన్. ఫ్యాన్స్ కి అదే ప్రాబ్లం. దర్శన్ మర్డర్ చేశాడు అని అలిగేషన్, చేసేళ్ళకి తెలియదు, అలిగేషన్, స్ట్రాంగ్ అలిగేషన్ ఉంది. కన్నడ హీరో ఫ్యాన్ ని మర్డర్ చేశాడన్న స్ట్రాంగ్ అలిగేషన్ ఉంది, అక్యూజ్డ్. అతని కోసం ఫ్యాన్స్ ర్యాలీ చేయాలి కూడా చూస్తున్నాం. క్షమించేయచ్చు కదా, ఎవరు మాత్రం తప్పులు చేయరు, ఇలా మాట్లాడేస్తారు దాన్ని. సీరియస్లీ అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో యూ డోంట్ వాంట్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది, అతనంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, ఇప్పుడు ఇది ఒకసారిగా మార్చేయాలంటే మనసు ఒప్పుకోదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు చేంజ్ యాటిట్యూడ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు చేంజ్ యాటిట్యూడ్. ఇప్పుడు మిమ్మల్ని మార్చడానికి నేను స్పీచ్ల మీద స్పీచ్లు ఇవ్వచ్చు, వెంటనే మారం యాటిట్యూడ్స్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతాయి. అంత ఈజీగా మారిపోతే ఇంకెందుకు. అలా మార్చగలిగితే చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఎన్నో మోటివేషనల్ స్పీచ్లు, ఎన్నో ఇన్స్పిరేషనల్ స్పీచ్లు, ఎన్నెన్నో కంటిన్యూస్ గా జరిగితే కానీ మనకి కొన్ని అలవాట్లు, కొన్ని యాటిట్యూడ్లు మారవు. అలాగా పట్టుకొని పీక్కొని ఉంటాయి. మంచి వదిలేస్తాం తొందరగా, చెడు మాత్రం వదలదు మనల్ని. మన వదిలేదు వదలదు, మనతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాన్ని మార్చడానికి చాలా చాలా కష్టం. సో అందుకే ఏం చెప్తాను, యాటిట్యూడ్స్ ఆర్ ఎండ్యూరింగ్. అవి చాలా కాలం పాటు ఉంటాయి మనతో పాటు, అంత ఈజీగా వెళ్ళవు. ఎవాల్యుయేషన్, అసలు యాటిట్యూడ్ అంటేనే ఎవాల్యుయేట్ చేయడం, జడ్జ్ చేయడం. యాటిట్యూడ్ అంటేనే ఒక అంశం పట్ల పాజిటివా నెగిటివా ఏదో ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకోవడం, బిల్డ్ చేసుకోవడం. సో దెర్ ఈస్ దిస్ కాంపోనెంట్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఇన్ యాటిట్యూడ్. ఎవాల్యుయేట్ అట్ ద కోర్ ఆఫ్ ఎవ్రీ యాటిట్యూడ్ ఈజ్ అన్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేట్ చేయడం అర్థం ఏంటి, మంచా చెడా, ఇది మంచోడా చెడ్డోడా, దీని ఏమంటాం, ఎవాల్యుయేట్ చేయడం అంటాం. ఎ జడ్జ్మెంట్ ఆఫ్ వెదర్ సంథింగ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్. అది ఫేవరబులా అన్ఫేవరబులా, మంచా చెడా. ఎగ్జాంపుల్ చూడండి, someone might have a positive attitude towards exercising because they believe it improves health and well-being. సో నువ్వు దాన్ని ఎవాల్యుయేట్ చేస్తావు, ఎక్సర్సైజ్ చేయడం మంచిదేనా, యా ఎక్సర్సైజ్ చేస్తే హెల్త్ కి మంచిదే, నేను నాలెడ్జ్. సో కాబట్టి నీకు పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వేం చేస్తావు, యూఆర్ ఎవాల్యుయేటింగ్ ఇట్. ఊరికే బిల్డ్ అవ్వదు, ఎవాల్యుయేట్ చేస్తావు. అండ్ ఎఫెక్ట్ అంటే అర్థమైంది ఇక్కడ, ఎమోషన్.
Attitudes are often associated with emotions or affective responses. Okay, positive attitude ఉన్నవాడు might feel warmth and affection when interacting with pets. యానిమల్స్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేవాడు ఏం చేస్తాడు? కుక్కనో పిల్లనో తీసుకొస్తే ఒక వార్మ్త్, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ని అనుభవిస్తాడు, ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. బిహేవియరల్ టెండెన్సీస్, చాలా వరకు మన బిహేవియర్స్ ని యాటిట్యూడ్స్ గైడ్ చేస్తాయి. మీకు పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సంథింగ్ ఉంటే మోస్ట్ లైక్లీ యూ విల్ ఎగ్జిబిట్ పాజిటివ్ బిహేవియర్. మోస్ట్ లైక్లీ అన్న, నాట్ ఆల్వేస్, గుర్తుపెట్టుకోండి, నాట్ ఆల్వేస్, 100% ఆఫ్ ద టైమ్స్ కాదు, మోస్ట్ లైక్లీ యూ విల్ ఎగ్జిబిట్ పాజిటివ్ బిహేవియర్. సో మనం ఒక సిచ్యువేషన్ ని ఎలా అప్రోచ్ అవుతాం, ఒక సిచ్యువేషన్స్ లో ఎలా అవాయిడ్ చేస్తాం, ఇలాంటివన్నిటిని కూడా మనకి యాటిట్యూడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ విత్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ పబ్లిక్ స్పీకింగ్ మైట్ అవాయిడ్ ఆపర్చునిటీస్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ గ్రూప్స్. చాలా మందికి భయం నలుగురు ముందు మాట్లాడాలంటే. సో పబ్లిక్ స్పీకింగ్ పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ట్రై టు అవాయిడ్. ప్రభాస్ మైక్ ఇస్తే ఇచ్చేస్తాడు భక్తకి, హీ డజంట్ లైక్ ఇట్. ఎప్పుడైనా ప్రభాస్ మైక్ పట్టుకొని లాంగ్ స్పీచ్ ఇవ్వడం చూసారా? చాలా తక్కువ. మీకు చిరంజీవి, జగన్, వీళ్ళందరూ జగన్ ని కలుస్తారు చూడండి, అది చూసారు ఎవరైనా సరే? యూ వాంట్ టు సీ ఇట్? రిపీట్ అవుతుంది అదే మళ్ళీ. లాస్ట్ లో చూడండి, థ్యాంక్స్ అలాట్. పాపం తను మాట్లాడడానికి స్ట్రగుల్ అవుతున్నాడు, లాస్ట్ లో కూడా థ్యాంక్స్ అలాట్ అని చెప్పి ఇచ్చేస్తాడు, అక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆ లాస్ట్ పార్ట్ చాలా వైరల్ అయింది అప్పట్లో. ఏం మాట్లాడాలో తెలియక ఇంకొక ఎంతసేపు మాట్లాడాడు, కనీసం 40 seconds అంతే, నాట్ ఈవెన్ 1 minute. మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది, 1 minute కూడా మాట్లాడలేదు. సో మైక్ ఇస్తే చాలు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు వాయిస్ వినిపించలేదు అంటారు, అసలు అవసరం లేదు వాయిస్ ఇక్కడ. అర్థమైందా? అంటే ఏంటి, అతనికి పబ్లిక్ స్పీకింగ్ పట్ల అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. సినిమా హీరో కానీ చాలా సిగ్గు. సినిమా హీరోల్లో పెద్ద హీరో గానీ అన్ని చేస్తారు కానీ సిగ్గు ఎక్కువ. అలాగే యాటిట్యూడ్స్ లో ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటి చూడండి, ఆర్ కాన్షియస్లీ హెల్డ్ అండ్ ఈజీ టు రిపోర్ట్. వీటి గురించి మళ్ళీ సెపరేట్ గా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పెళ్లి పట్ల నీ యాటిట్యూడ్ ఏంటి అని అడిగాను అనుకోండి, నువ్వు కాన్షియస్ గా నీకు ఒక యాటిట్యూడ్ లోపల ఉంటది, కాన్షియస్ గా. చాలా మంది పెళ్లి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు వస్తుంది ఆ మొదటి క్షణాలు ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. పెళ్ళంటే భయపడే వాళ్ళు ఉన్నారు, అమ్మో ఇలాగే ఎన్నాళ్ళు వెళ్ళి తన్నాళ్ళు ఎక్స్టెండ్ చేద్దాం, పెళ్ళి వద్దు అని భయపడే వాళ్ళు ఉన్నారు, కూడా ఉన్నారు. సో ఈ ఫీలింగ్స్ ఏంటి, కాన్షియస్ గా, అంటే కాన్షియస్ అంటే నీకు తెలుస్తుంది, సంథింగ్ దట్ యు నో, కాన్షియస్ గా లోపల నుంచి నీకు తెలుస్తుంది. అలాంటి యాటిట్యూడ్ ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్. కొన్నిసార్లు నీకు పలానా యాటిట్యూడ్ ఉన్న విషయం నీకే తెలియదు, కానీ నువ్వు ఎగ్జిబిట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కాస్ట్ ఫీలింగ్ ఉందో లేదో నీకు తెలియదు, నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.
నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. కానీ నీ పక్కనే ఒక లోవర్ కాస్ట్ వాడు వస్తే నువ్వు వెంటనే లేచి వెళ్ళిపోయావు. వాట్ డస్ ఇట్ మీన్? తెలియకుండానే నీకు యాటిట్యూడ్ ఉంది. ఇంప్లిసిట్ యాటిట్యూడ్. ఇంప్లిసిట్ యాటిట్యూడ్ ఏంటంటే నీకే అది ఉందని పెద్దగా తెలియదు, కాకపోతే నీలో బాగా ఇన్గ్రైన్ అయిపోయింది. అది లోపల 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 ఇన్గ్రైన్ అయిపోయింది. అది అడిగితే నీ కాస్ట్ ఫీలింగ్ ఉందంటే నువ్వు చెప్పలేవు, అది లేదు అన్నట్టు అనుకుంటావు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నెగిటివ్గా రియాక్ట్ అవుతావు. నీకు అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అందంకి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావా అంటే అలా ఏం ఉండదు. నాకు ఎవరైనా ఒకటే, అందాన్ని నేను పెద్దగా. బట్ ఇప్పుడు సమ్మన్ అంత అందవిహీనంగా ఉన్న వాళ్ళలాగానే కొంచెం దూరం వెళ్ళిపోతున్నాం. ఏంటి? ఇంప్లిసిటీగా నీకు లోపల ఫీలింగ్ ఉంది, బ్యూటిఫుల్గా ఉండాలి, చుట్టూ అంతా అందంగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలనే ఫీలింగ్ నీకు ఉంది. అందంగా లేకపోతే నీకు కొంచెం చికాకు. అది దట్ యు మైట్ నాట్ నో ఇట్, నీకే తెలియకపోవచ్చు అది, కానీ లోపల లోపల నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అర్థమైంది? ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. నీ దీని గురించి మళ్ళీ డీటెయిల్గా లోపల ఉంది, మాట్లాడదాం సెపరేట్గా. దీని గురించి నేను సెపరేట్ హెడ్డింగ్ పెట్టాను. ఫార్మేషన్. యాటిట్యూడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? దే డెవలప్ త్రూ వేరియస్ ప్రాసెసెస్. దీని గురించి కూడా సెపరేట్ హెడ్డింగ్ ఉంది. లైక్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సోషలైజేషన్ కావచ్చు, కాగ్నిటివ్ ప్రాసెస్ కావచ్చు. యాటిట్యూడ్ ఎలా ఫామ్ అవుతుంది? సో యూ రీడ్ అబౌట్ సంథింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. నీకు పాజిటివ్ యాటిట్యూడ్ లేదా నెగిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వచ్చు. యూ ఎక్స్పీరియన్స్ ఇట్. నీ కళ్ళ ఎదురుగా రోజు నువ్వు అబ్జర్వేషన్లో ఎక్స్పీరియన్స్ చేసావు, అప్పుడు యాటిట్యూడ్ ఫామ్ అవ్వచ్చు. ఓకే. డైరెక్ట్ ఇంటరాక్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తెలియదేమో, బట్ యూ స్టార్టెడ్ వాచింగ్ హిమ్ క్లోజ్లీ. అది పక్కకి వెళ్ళావు, ఆయనతో పాటు మాట్లాడుతున్నావు, టైం స్పెండ్ చేస్తున్నావు. ఆ టైం స్పెండ్ చేసాక నీ యాటిట్యూడ్ బిల్డ్ అవ్వచ్చు. డైరెక్ట్ ఇంటరాక్షన్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్ అనుకోండి. పవన్ కళ్యాణ్ గురించి అక్కడ ఇక్కడ చదివి నేర్చుకొని తెలుసుకొని యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్తో వేరే ఇంటరాక్షన్స్ ని చూసి కూడా యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. యాటిట్యూడ్ కెన్ బి బిల్ట్ ఇన్ మల్టిపుల్ వేస్. విల్ డిస్కస్ ఇట్. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం, కంగారు పడకండి. యాటిట్యూడ్స్ మారతాయా? ఎస్. అవి పర్మనెంట్ కాదు, అవి మారే అవకాశం అనేది ఉంది. ఎప్పుడు? పర్సువేషన్, కన్విన్స్ చేయడం కావచ్చు, క్రెడిబుల్ సోర్సెస్ చూపించి నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఇది కాదురా బాబు ఇది అని చెప్పి నువ్వు ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను మార్చొచ్చు. సోషల్ ఇన్ఫ్లుయెన్స్. నలుగురు అలా ఉంటే నేను ఒక్కడిని ఎలా ఉంటాను అని చెప్పి నువ్వు మారొచ్చు. నలుగురు ఒక దారి అయితే నువ్వు ఒక్కడే ఇంకో దారిలో వెళ్తే కష్టం, వాళ్ళందరూ ప్రాణాలు తీస్తారు, ఎందుకు గోలని చెప్పి మారిపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కాగ్నిటివ్ డిసోనెన్స్ వల్ల కూడా యాటిట్యూడ్ చేంజ్ అవ్వచ్చు. వాట్ ఈస్ కాగ్నిటివ్ డిసోనెన్స్? నెక్స్ట్ చూడబోయేది అదే. కాగ్నిటివ్ డిసోనెన్స్, బ్యూటిఫుల్ సబ్జెక్ట్. కాగ్నిటివ్ డిసోనెన్స్ రిఫర్స్ టు ద సైకలాజికల్ డిస్కంఫర్ట్ ఆర్ టెన్షన్ that arises when a person holds conflicting beliefs, attitudes or behaviors. ఎలా చదివితే అర్థం కాదు మనకి. ఓకే, చూడండి, ఒక రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. సో యూ ఆర్ అన్ యానిమల్ లవర్ అండ్ యానిమల్స్ గురించి తలుచుకోగానే మీకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. బట్ వెన్ యూఆర్ కాన్ఫ్రంటెడ్ విత్ ఎ స్నేక్, ఒక స్నేక్ వచ్చి నీ దగ్గరికి వచ్చి బుస కొట్టినప్పుడు యు ఎయిదర్ ర్యాన్ అవే ఆర్ దాన్ని కొట్టేసావు. సో ఈ థర్డ్ కాంపోనెంట్, బిహేవియరల్ కాంపోనెంట్, ఫస్ట్ రెండింటితో సింక్ అవ్వట్లేదు. మామూలుగా మనం ఏం చెప్తున్నామంటే కాగ్నిషన్ ఆర్ నాలెడ్జ్ కాంపోనెంట్, దిస్ లీడ్స్ టు ఎఫెక్టివ్ కాంపోనెంట్ అండ్ టుగెదర్ both of them will lead to behavioral component. థియరిటికల్ గా మనం ఎలా చెప్తాం, మనం ఇలాగే మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కోకా-కోలా ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, నాలెడ్జ్ కాంపోనెంట్. బికాస్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్, కోకా-కోలాని చూడగానే నీకు డిస్గస్ట్ వచ్చింది, నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. నెగిటివ్ ఫీలింగ్ ఊరికే వచ్చేస్తుందా? దానికి బేస్ ఏంటి? నాలెడ్జ్. సో కాగ్నిషన్ లీడ్స్ టు ఎఫెక్షన్ ఆర్ ఎమోషన్, టుగెదర్ దే లీడ్ టు బిహేవియర్. ఏం చేశాడు ఆయన? కోకా-కోలా బాటిల్ తీసేసి ఆ ప్లేస్ లో వాటర్ బాటిల్ పెట్టాడు. సో ఇన్ జనరల్ C leads to A and C plus A lead to B. But there are instances when C plus A doesn't lead to B. వేరే వస్తుంది.
అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం? కాగ్నిటివ్ డిసోనెన్స్. కాగ్నిటివ్ డిసోనెన్స్, కాన్సోనెన్స్ కాదు, డిసోనెన్స్. కలవడం, సింక్ అవ్వడం, నాన్ సింక్ లో ఉండడం. రీజన్స్ ఏంటి? లైఫ్ లో అన్ని థియరీయే కాదు, ప్రాక్టికల్ సినారియోస్ కూడా ఉంటాయి. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మనకు అనిపించేది ఒకటి ఉండొచ్చు, మన ఫీలింగ్ ఒకటి ఉండొచ్చు, బట్ రియల్ లైఫ్ లో ఆ సిచ్యువేషన్ లో ఈ రెండు కాక వేరే అంశాలు కూడా వచ్చి ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనం? మన నాలెడ్జ్ పరంగా, మన ఎమోషన్ పరంగా కాకుండా వేరే బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తాం. ఇందాక స్నేక్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నువ్వు యానిమల్ లవర్వే, యానిమల్స్ అంటే ఇష్టమే, స్నేక్ ఈజ్ ఆల్సో ఎన్ యానిమల్. బట్ ఆ టైంలో యూ డిడ్ నాట్ బిహేవ్ ద వే యు ఆర్ సపోజ్ టు బిహేవ్. నువ్వు ఎలా బిహేవ్ చేస్తావని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, అలా నువ్వు బిహేవ్ చేయలేదు, వేరే రకంగా బిహేవ్ చేసావు. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. అలాంటి ఫీలింగ్ ఏమంటాం మనం? కాగ్నిటివ్ డిసోనెన్స్. సో అది చేసిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి బాధపడతాడు, ఎలా చేశానండి నేను అని, నేను అంటోని కాదు కదా అని. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ స్మోకింగ్. యు నో దట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. తెలియకపోయినా సరే ముఖేష్ చెప్తాడు, 2 గాజులు అమ్ముకున్నారు, ఇవన్నీ తెలుసు కదా మీకు. ఓకే, సో ఆ నాలెడ్జ్ బట్టి నీకేంటి స్మోకింగ్ అనేది బ్యాడ్ అని తెలుస్తుంది. కానీ నీ ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏమో ఆపోజిట్ ఉంది. కాగ్నిటివ్ ఒకలా ఉంది, ఇట్ ఈస్ బ్యాడ్ అని. ఎఫెక్టివ్ ఏంటి? స్మోకింగ్ తెలుసుకోరా, కిక్, అబ్బా గాల్లో తేలినట్టుగా ఉంటుంది, ఒక సాంగ్ వేసుకుంటావు గాల్లో తేలినట్టు ఉంది అని. ఎఫెక్టివ్ ఎలా ఉంది? పాజిటివ్ ఉంది. కాగ్నిటివ్ ఎలా ఉంది? నెగిటివ్ ఉంది. బిహేవియర్ దమ్ముకొట్టు. ఇక్కడ కాగ్నిటివ్ కి బిహేవియర్ కి సింక్ అవుతుందా? అవ్వట్లేదు. There are instances when C and A are one side and B is something else. So ప్రతి స్మోకర్ కి కాగ్నిటివ్ డిసోనెన్స్ ఉంటుంది, బికాస్ హీ నోస్ దట్ హీఈస్ డూయింగ్ సంథింగ్ అగెనిస్ట్ హిజ్ నాలెడ్జ్. వాడి నాలెడ్జ్ ఏం చెప్తుందో దానికి ఎగెనిస్ట్ గా తను చేస్తున్నాడని వాడికి తెలుసు. కాబట్టి ఆ డిసోనెన్స్ అంటే ఏంటి? దట్ సైకలాజికల్ డిస్కంఫర్ట్. ఆ సైకలాజికల్ డిస్కంఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు చదివింది, నమ్మింది, నీకు అనిపించింది. చదివింది, నమ్మింది ఏంటి? కాగ్నిటివ్. అనిపించింది ఏంటి? ఎఫెక్టివ్. చేసేది ఏంటి? బిహేవియర్. ఈ 3 సింక్ లో ఉన్నప్పుడు డిసోనెన్స్ లేదు. 2 ఒకలాగా 3 ఇంకోలా ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఒక రకమైన డిస్కంఫర్ట్ వస్తుంది. ఆ డిస్కంఫర్ట్ మనం ఏమంటాం? కాగ్నిటివ్ డిసోనెన్స్. వి కాల్ దట్ కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. చూడండి, it occurs when there is inconsistency between 2 cognitions, thoughts, beliefs, attitudes లో ఒక రెండింటి మధ్య, or between a cognition and a behavior. కాగ్నిషన్ కి బిహేవియర్ కి మధ్యలో ఇన్కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, someone who values environmental conservation. ఇది మంచి ఎగ్జాంపుల్. ఇది ఎన్విరాన్మెంట్ ని మనం బాగా చూసుకోవాలి, అది చూసుకోకపోతే మనం సంకనాగిపోతాం. నీ కాగ్నిటివ్ కాంపోనెంట్. సో ఎన్వైరన్మెంట్ పాజిటివ్, చెట్లు, పొలాలు, అన్ని చూడగానే ఒక రకమైన వార్మ్త్, మంచి ఫీలింగ్ వస్తుంది. కానీ ఓకే, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తాగావు, తీసుకొచ్చి అక్కడ పడేసావు. అవసరం ఉన్నా లేకపోయినా ప్లాస్టిక్కే వాడావు. ఇప్పుడు రైతు బజార్కి వెళ్తావు, రైతు బజార్కి వెళ్ళినప్పుడు జూట్ బ్యాగ్ ఏదో పట్టుకెళ్ళచ్చు, పట్టుకెళ్ళి ప్లాస్టిక్ బ్యాగ్ చెప్పి వెళ్ళిపోయావు. ఇక్కడ ఏంటి? నీ లేజినెస్ కావచ్చు, నీ ల్యాక్ ఆఫ్ టైం కావచ్చు, అవి ఏం చేస్తున్నాయి? నేను డామినేట్ చేస్తాను. యు నో ప్లాస్టిక్ ఈజ్ బ్యాడ్ ఫర్ ఎన్వైరన్మెంట్. నీకు తెలుసు, అన్నీ తెలుసు, నీకు నాలెడ్జ్ ఉంది, ఎఫెక్టివ్ కాంపోనెంట్ పనిచేస్తుంది. కానీ బిహేవియర్కి వచ్చేసరికి ఏమైంది? మేబీ యువర్ లేజినెస్ ఈజ్ డామినేటింగ్ యూ, ఆర్ యువర్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఈజ్ డామినేటింగ్ యూ. అవి డామినేట్ చేసేసి నీ నాలెడ్జ్ ని, ఎఫెక్టివ్ కాంపోనెంట్ అవి డామినేట్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? నువ్వు మళ్ళీ ప్లాస్టిక్ వాడుతున్నావు, రోడ్డు మీద పడేస్తావు. రోడ్డు మీద ఎందుకు పడేస్తావు? చెత్త పట్టు పక్కన కనిపించలేదు, ఎవరికి చెత్త పట్టు పడే పని వెళ్ళిపోతుంది. వి ఆల్ డూ ఇట్. సో కాగ్నిటివ్ డిసోనెన్స్ మనందరికీ క్వైట్ కామన్ గా వస్తుంది. బట్ రెగ్యులర్లీ వి యూజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ మే ఎక్స్పీరియన్స్ కాగ్నిటివ్ డిసోనెన్స్. ఫస్ట్ థింగ్ కాన్ఫ్లిక్ట్. సెకండ్ థింగ్ ఏంటి? డిస్కంఫర్ట్. ఈ డిసోనెన్స్ వల్ల ఏమవుతుంది? మనకి ఒక ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్ వస్తుంది, టెన్షన్ వస్తుంది విత్ ఇన్ ద ఇండివిజువల్. సో దిస్ డిస్కంఫర్ట్ మోటివేట్స్ ద పర్సన్ to reduce or eliminate the inconsistency to restore cognitive harmony. ఇది చాలా ఇంపార్టెంట్.
కాగ్నిటివ్ డిసరెన్స్ రాగానే మనిషి ఏం చేస్తాడు? ఆ డిస్కంఫర్ట్ ఎవరికి నచ్చదు. వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ట్రై టు రెడ్యూస్ ఇట్ ఆర్ ఎలిమినేట్ ఇట్. అది ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు డిస్కంఫర్ట్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? కాగ్నిటివ్ డిస్కంఫర్ట్ని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బిహేవియర్ మార్చుకోవాలి. ఒక ఆప్షన్ ఏంటి? సిఏ ఒకటి చెప్తుంది, బి ఇంకోటి చెప్తుంది కదా. సో బిని సి అండ్ ఏతో అలైన్ చేసుకోవాలి. లేదా నీ బిహేవియర్కి సింక్ అయ్యేలాగా కాగ్నిషన్ మార్చుకోవాలి. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారంటే, నువ్వు చికెన్ని వదిలి ఉండలేకపోతున్నావు, ఒకడు వచ్చి చికెన్ మంచిది కాదని చెప్తున్నాడు, నువ్వేం చేస్తావు? యూ విల్ లుక్ ఫర్ రీసెర్చ్ మెటీరియల్ విచ్ సపోర్ట్స్ యువర్ బిహేవియర్. చికెన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనే దాన్ని జస్టిఫై చేసే ఇన్ఫర్మేషన్ అంతా నెట్ నుంచి లాగుతావు. లాగేసి నీ ఫ్రెండ్కి చూపిస్తావు, చూడు చికెన్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ నాకు చెప్తావేంది అని. సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ హియర్? యువర్ జస్టిఫైయింగ్. దీన్ని మనం జస్టిఫికేషన్ అంటాం. అంటే మనం చేస్తున్న దాన్ని మనం సమర్థించుకోవడం. చాలా సందర్భాల్లో మనిషి ఎందుకు సమర్థించుకుంటాడో తెలుసా? టు అవాయిడ్ దట్ నెగిటివ్ ఫీలింగ్. జగన్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా అప్లై అవుతుందో. క్లాసిక్ ఎగ్జాంపుల్. యూ లవ్ జగన్, యూ లైక్ హిమ్, యూ see him as a hero. I am coming out to you with negative information about this person, how this person is not suitable to be a CM or not fit for politics. Dictatorial attitude, self-aggrandizing attitude ఉన్న వాళ్ళు పాలిటిక్స్కి పనికిరారు అని చెప్పి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కువ టైం ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ నీకేమొస్తుంది? కాగ్నిటివ్ డిసరెన్స్ వస్తుంది. బికాస్ యూ బిలీవ్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, కాగ్నిటివ్ కాంపోనెంట్, బికాస్ ఆఫ్ విచ్ తలుచుకోగానే మా అన్న, మా జగన్ అన్న ఒక రకమైన ఊపు ఫీలింగ్ వస్తుంది. ప్రజల్ని మోసం చేసిన నాయకుల్ని చూసాం, నాయకుల్ని మోసం చేసిన ప్రజల్ని మొదటిసారి చూసామంట ఈ ఎలక్షన్స్ లో. జగన్ అన్న ప్రజలు మోసం చేశారు, జగన్ ఫ్యాన్స్ సర్క్యులేట్ చేస్తున్నారు, ఆయన్ని ప్రజలు మోసం చేశారంట. ప్రజలకు అంత చేసినా సరే ఉంచుకోలేదు. ఇట్స్ ఓకే. అది ఏమవుతుంది? నీకు అక్కడ పాజిటివ్ కాంపోనెంట్ ఉంది, నీకేమో కాన్స్టెంట్ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాట్ విల్ యూ డూ? యూ విల్ అవాయిడ్ లిజనింగ్ టు ఇట్ అండ్ యూ విల్ స్టిక్ అరౌండ్ ఆల్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జగన్ అగైన్. నువ్వు ఎలా జస్టిఫై చేసుకుంటావు? ఆయన చేసిన మంచి అంతా తలుచుకుంటావు, దాని గురించి పదే పదే చదువుతావు, పదే పదే ఆర్టికల్స్ అన్ని తీస్తావు, పదే పదే స్కీమ్స్ గురించి ఆలోచిస్తావు. ఎస్, ఎందుకు చేస్తాం ఇది? టు జస్టిఫై యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్, టు జస్టిఫై యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్, ఆర్ టు కట్ షార్ట్ ఆర్ రెడ్యూస్ కాగ్నిటివ్ డిసనెన్స్. ఆ డిసనెన్స్ కి దూరంగా వెళ్ళడానికి, ఆ డిసనెన్స్ కి దూరంగా వెళ్ళడానికి. నీకు ఒక రకమైన యాటిట్యూడ్ ఉంది, కాంట్రాస్టింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నీ దగ్గర, నీ నాలెడ్జ్ కాంపోనెంట్ మారిపోతుంది. ఇక్కడ నీకు బిహేవియర్కి నాలెడ్జ్కి సింక్ అవ్వట్లేదు. మళ్ళీ యాటిట్యూడ్ ఏమో పాజిటివ్ ఉంది, కానీ నాలెడ్జ్ కాంపోనెంట్ చేంజ్ అయిపోతుంది. యూ బిలీవ్ దిస్ మ్యాన్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఆయన ప్రజల కోసం ఉన్నాడని నమ్మావు. కాదు, ఆయన కోసం బతుకుతున్నాడు, ప్రజలను పావుగా వాడుకుంటున్నాడు అని చెప్పి నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. డిసనెన్స్ వస్తుంది, చిన్న డిస్కంఫర్ట్ వస్తుంది లోపల. ఆ డిస్కంఫర్ట్ నుంచి నువ్వు బయటపడడానికి ట్రై చేస్తావు. బయటపడాలంటే ఏం చేయాలి? కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం నువ్వు యాటిట్యూడ్ మార్చేసుకోవాలి. అప్పుడు జగన్ ద్వేషించడం మొదలు పెడతావు, అగైన్ డిసనెన్స్ మరి రాదు ఇంకా. లేదా కొత్త ఇన్ఫర్మేషన్ పక్కకు తోసేసి పాత ఇన్ఫర్మేషన్ కోసం, అంటే నీకు నచ్చిన, నువ్వు ఏదైతే నమ్మావు ఇంతకుముందు, దాన్ని సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతావు. ఇక్కడ ఏమవుతుంది? జస్టిఫికేషన్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ చంద్రబాబు. నీకు చంద్రబాబు నాయుడు ఇష్టం అనుకో, చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు తీసుకొచ్చి ఒకరు చూపిస్తున్నారు అనుకో, అగైన్ నీకు డిసరెన్స్ వస్తుంది, ఇష్యూస్ వస్తాయి. సో దెన్ యూ విల్ ట్రై టు ఇగ్నోర్ దట్ అండ్ ట్రై టు రికలెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాజిటివ్ థింగ్స్. ఆయన చేసిన పాజిటివ్ థింగ్స్ అలా తలుచుకొని నేను జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. క్లియర్? అర్థమైందా? ఇది కాగ్నిటివ్ డిసరెన్స్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చేస్తారంటే, ఒకటి నీ బిహేవియర్ని మార్చుకోవడం, రెండు నీ బిలీఫ్ని మార్చుకోవడం, మూడు కొత్త ఇన్ఫర్మేషన్, నీ ఎగ్జిస్టింగ్ బిహేవియర్ని సపోర్ట్ చేసే కొత్త ఇన్ఫర్మేషన్ కోసం నువ్వు సీక్ చేస్తావు, ట్రై చేస్తూ ఉంటావు. ఇవన్నీ కాకపోతే యూ విల్ అవాయిడ్ ఇట్. దాని గురించి మాట్లాడదు ప్లీజ్ అంటావా లేదు? ఇది దాని గురించి ఎందుకు మాట్లాడద్దు అంటాం? ఇట్ క్రియేట్స్ ఎ డిస్కంఫర్ట్. ఇట్ క్రియేట్స్ డిస్కంఫర్ట్ ఇన్ యూ. మన బ్రెయిన్లో డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టే ఇలాంటి సినారియోస్ మనం అందరం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్లీజ్ దాని గురించి మాట్లాడదు.
ఎందుకు ఇగ్నోర్ చేస్తాం మనం ఇష్యూని? డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి. మనలో ఆ డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ డిస్కంఫర్ట్ మనకి మంచి ఫీలింగ్ ఇవ్వట్లేదు, నెగిటివ్ ఫీలింగ్ ఇస్తుంది, చికాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ యూ ట్రై టు అవాయిడ్ ఇట్. ఒకటి మార్చుకోవడం, లేదా నీ నమ్మకాలు మార్చుకోవడం, కొత్త ఇన్ఫర్మేషన్ ప్రకారం నీ బిహేవియర్ మార్చుకోవడం, లేదంటే ఇగ్నోర్ చేసాడు, సింపుల్గా ఇగ్నోర్ చేశాడు, ఆ ఇష్యూని ఇగ్నోర్ చేశాడు, లేదా జస్టిఫై చేసుకోవడం. ఇప్పుడు స్మోకర్స్ ఏం చేస్తారంటే మరీ అంత డేంజర్ ఏం కాదంట స్మోకింగ్, సీరియస్లీ జరుగుతుంది, అంత అనుకున్న బయటికి చూపించినంత ఏం కాదు, నేను చూశాను, స్మోక్ చేసి నాలుగు బతికినోడిని చూశాను. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? యువర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ విత్ జస్టిఫైస్ యువర్ బిహేవియర్. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్, బట్ నువ్వు ఆపుకోలేకపోతున్నావు. ఆపుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది? సికి బికి మధ్య డిసరెన్స్ వస్తుంది. దట్ డిసరెన్స్ ఈస్ క్రియేటింగ్ discomfort in your brain. To avoid that discomfort, you have two options. One, to quit smoking, which you are unable to do, or change C, cognitive component మార్చుకోవడం. ఎలాగా? స్మోక్ చేస్తూ కూడా ఎన్నో సంవత్సరాలు బతికినోడిని అలాంటి ఎగ్జాంపుల్స్ చేయడం, అలాంటి ఎగ్జాంపుల్స్ చదవడం. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? పర్లేదు, స్మోక్ చేస్తే నాలుగు బతికిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. యు ఆర్ జస్టిఫైయింగ్ యువర్ పొజిషన్. ఎప్పుడైతే అది వస్తుందో రిలాక్స్, డిఫరెన్స్ పోతుంది, డిస్కంఫర్ట్ పోతుంది. ఇజ్ ఇట్ క్లియర్? మీరు ఊహించుకోవాలమ్మా, మీ రియల్ లైఫ్లో సినారియోస్ లేకపోతే అర్థం కాదు. ఇది పుస్తకంలో చదివినట్టు చదవకండి, మీ రియల్ లైఫ్ సినారియోస్ గుర్తుంచుకోండి. కొన్ని టాపిక్స్ మాట్లాడొద్దని చెప్పడాలు, ఓకే, మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకోవడం కోసం, ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెతకడాలు గుర్తుంచుకోండి. ఇవన్నీ ప్రతి మనిషికి జరిగే ఉంటాయి ఏదో టైంలో. లేదా నిజంగా మారడం. ఇప్పుడు బేబీ సినిమాలో హీరో ఉన్నాడు, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విల్ హీ హ్యావ్ టువర్డ్స్ లవ్? చూసారా బేబీ? ఆ హీరోకి ఎటువంటి యాటిట్యూడ్ ఉంటుంది చివరికి లవ్ పట్ల? స్టార్టింగ్ ఎలా ఉండేది? పాజిటివ్. యాటిట్యూడ్ మారిందా? మారింది. మారదని ఉండదు, మారుతుంది. ఎందుకు మారింది? ఎక్స్పీరియన్స్ ఏం చేసింది? యాటిట్యూడ్ మార్చి. లాస్ట్ లో కొటేషన్ ఉంటుంది ఆటో మీద, ఏంటిది గుర్తుందా ఎవరికైనా? గుర్తుందా? గుర్తురాట్లేదు. సినిమా లవర్స్ చెప్పండి అమ్మ ఎవరైనా. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్. అసలు యాటిట్యూడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని పని ఏంటి, ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్, యాటిట్యూడ్ గివ్స్ యూ యూటిలిటేరియన్ ఫంక్షన్. అంటే అర్థం ఏంటి? ఒక ప్రాక్టికల్ పర్పస్ అది సర్వ్ చేస్తుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, బై హెల్పింగ్ ఇండివిజువల్స్ మ్యాక్సిమైజ్ రివార్డ్స్ అండ్ మినిమైజింగ్ పనిష్మెంట్. ఇప్పుడు చూడండి, someone might develop a positive attitude towards studying because they believe it leads to academic success and future career opportunities. నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు బిల్డ్ చేసుకుంటున్నావు? అక్కడ దానివల్ల కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి, అకాడమిక్ సక్సెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి? యూటిలిటేరియనిజం. యూటిలిటేరియనిజం అంటే అర్థం ఏంటి? సింపుల్గా ఒక మాట చెప్తాను. యూటిలిటేరియనిజం ఇంకా మనం ఇది 5th చాప్టర్లో డీటెయిల్గా మాట్లాడతాం, బట్ ఫర్ నౌ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూటిలిటేరియనిజం బై బెంథమ్. యూటిలిటేరియనిజం అనేది ఏం చెప్తుందంటే, ఏదన్నా ఒక పని మనం చేసేటప్పుడు ఆ పని చెయ్యాలా వద్దా అని ఎలా డిసైడ్ అవ్వాలి? ఇఫ్ దట్ థింగ్ maximizes your happiness or minimizes your pain, then you do it. అర్థమైందా? ఏదన్నా పని చేయాలా వద్దా, ఇఫ్ అది చేయడం వల్ల నీ హ్యాపీనెస్ పెరిగి లేదా నీ పెయిన్ అనేది తగ్గితే, దెన్ ఇట్ హ్యాస్ యూటిలిటీ ఫర్ యూ, దెన్ యూ విల్ డూ. అంతే. యూటిలిటేరియన్స్ అదే. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్ ఆర్ బ్యాడ్. రైట్ రాంగ్ అనేవి లేవు, దే ఆర్ రిలేటివ్. నీకు హ్యాపీనెస్ ఇస్తే మంచిది, నీకు పెయిన్ తగ్గిస్తే మంచిది. దానివల్ల నీకు పెయిన్ పెరిగితే చెడ్డది, నీ హ్యాపీనెస్ తగ్గితే చెడ్డది. యూటిలిటేరియన్ సిద్ధాంతం అదే. ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓవరాల్గా నా లైఫ్ బాగుపడుతుంది. చదువుకోకపోతే నేను ఎలా ఉంటాను, చదువుకుంటే ఎలా ఉంటాను. నువ్వు బేరీజ్ వేసుకుంటున్నావు.
వేసుకున్నాక ఎస్ చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మంచి పెళ్ళం వస్తుంది, మంచి కట్నం వస్తుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. అమ్మాయిలకి అయితే మంచి భర్త వస్తాడు, మంచి ఇండిపెండెన్స్ ఉంటుంది, ఎంతసేపు పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి లేకపోతే భర్త మీద డిపెండ్ అవ్వాలి. జాబ్ ఉంటే, చదువుకుంటే జాబ్ వస్తే మన మీద మన కాళ్ళ మీద మనం నిలబడతాం, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. సో వాళ్ళకి ఈ లెక్క వాళ్ళు వేసుకుంటారు. అవన్నీ వేసుకోవడం వల్లే యూ డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఏం చేసావు నువ్వు? బేరీజ్ వేసుకున్నావు, లెక్క వేసుకున్నావు. మీరు ఇంకోటి కూడా చెప్పదు, చదవడం అనేది బోరింగ్ యాక్టివిటీ కదా, అలా రోజంతా చదవాలంటే చికాకు కదా. కరెక్టే, ఇది కూడా కరెక్టే, కానీ అది కరెక్టే. చదవకుండా ఉండిపోవడం వల్ల జరిగే నష్టం ఇంకా పెద్దది కదా అని ఆలోచించినప్పుడు దీన్ని అది డామినేట్ చేసి నువ్వు చదవడం మొదలెడచ్చు. సో యూటిలిటేరియనిజం అంటే అర్థం ఏంటంటే యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ సంథింగ్ ఈ షేప్డ్ బై ఇట్స్ యూటిలిటీ. అది నీకు ఎంత ఉపయోగపడుతుంది అంటే, నీకు ఎంత ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి నువ్వు యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటావు. ఎడ్యుకేషన్ వల్ల నీకు ఉపయోగం ఉంది కాబట్టి నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుంటావు. అర్థమైందా? అలాగే యాటిట్యూడ్స్ హెల్ప్ పీపుల్ ఆర్గనైజ్ అండ్ స్ట్రక్చర్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. అసలు ఈ వరల్డ్ ని నీ మైండ్ లో నువ్వు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటావు? ఎంటైర్ ప్రపంచం ఉంది. హౌ డు యూ కీప్ దిస్ వరల్డ్ ఇన్ యువర్ మైండ్? ఇప్పుడు చూడండి, దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఒపీనియన్స్, హూ డోంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్స్. దేర్ క్లమ్జీ, కన్ఫ్యూజ్డ్ పీపుల్. వాళ్ళు ఏదైతే నేను చెప్పరు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ యాటిట్యూడ్. దేని మీద వాళ్ళకి ఒపీనియన్స్ లేవు, దేని మీద ఫీలింగ్స్ లేవు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, లైఫ్ డెసిషన్ సరిగ్గా తీసుకోలేరు. బట్ ఇఫ్ యూ హ్యావ్ యాటిట్యూడ్ టువర్డ్స్ సర్టెన్ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక 10-15 పదాల పేర్లు చెప్తాను. ఆ పేర్లు చెప్పినప్పుడు మీకు ఎయిదర్ పాజిటివ్ ఫీలింగ్ ఆర్ నెగిటివ్ ఫీలింగ్ కలుగుతోంది అంటే మీ మైండ్లోది ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్గా ఉన్నాయి. మైండ్లో ఎస్ లెఫ్ట్ సైడ్ వచ్చి పాజిటివ్ అనుకోండి, రైట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ అనుకోండి. అలా ఏం లేదు, చెప్తున్నాను జనరల్గా. ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేస్తున్నాం. పెళ్ళి, స్పోర్ట్స్, గర్ల్స్, బాయ్స్, క్రికెట్, ఆల్రెడీ అయిపోయింది, మూవీస్, ఎడ్యుకేషన్, టెస్ట్స్, ఆన్సర్ రైటింగ్. ఒక్కొక్క పదం చెప్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫీలింగ్ వస్తుంది లోపల. కొన్నిటికి పాజిటివ్, కొన్నిటికి నెగిటివ్. అర్థమవుతుందా? కొన్నిటికి పాజిటివ్ ఫీలింగ్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, నీ బ్రెయిన్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనకి క్లారిటీ ఉంటుంది. లేకపోతే కన్ఫ్యూజన్. ఏమో ఓ సినిమా ఉంటుంది, హీరోయిన్ ఎప్పుడు ఏమైనా ఏమో అంటది. ఏ సినిమా గుర్తుందా? సీతమ్మ మార్కెట్లో సినిమా చూసా కాదు, ఓల్డ్ మూవీ, బాగా ఓల్డ్ మూవీ. ఏమోలే నేను కూడా ఏమో అంటున్నాను. ఓకే, రాజశేఖర్ది, బాగా పాతది. హీరోయిన్ పేరు కూడా గుర్తు రావట్లేదు. తను మెకానిక్ గా ఉంటాడు ఆ సినిమాలో. సుహాసిని అనుకుంటా హీరోయిన్. ఓకే ఫైన్. సో ఇట్ కీప్స్ యువర్ మైండ్ ఆర్గనైజ్డ్. మైండ్ ఆర్గనైజ్డ్ గా సిస్టమేటిక్ గా ఉంచడానికి యాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది. సో నువ్వు డిఫరెంట్ థింగ్స్ నువ్వు 2 బాక్సుల్లో పెట్టుకుంటావు, పాజిటివ్ బాక్స్, నెగిటివ్ బాక్స్, బికాస్ ఆఫ్ యాటిట్యూడ్. దే ప్రొవైడ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ and categorizing information, making it easier to navigate complex social environments. For instance, attitude towards different social groups help individuals make sense of diverse interpersonal interactions. ఇప్పుడు ఒక పర్సన్ పట్ల కావచ్చు, ఒక గ్రూప్ పట్ల కావచ్చు, నీకున్న యాటిట్యూడ్ వల్ల నీకు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్విరాన్మెంట్ ఉంది, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ మీద మీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి. అప్పుడు సరే చెట్లు నాటే కార్యక్రమానికి నేను పిలిచారు, అప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు, యూ విల్ ఇమీడియట్లీ గో. ఎందుకు? యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్. లెట్స్ సే నీకు నెగిటివ్ ఉందనుకో, యూ విల్ ఇమీడియట్లీ సే నో. న్యూట్రల్ అనుకో, నీకు అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు, ఏ యాటిట్యూడ్ లేదు అనుకో, వెళ్ళాలా వద్దా? చాలా డెసిషన్స్ ఇదే. పెళ్లి చేసుకుంటావా అని అడిగారు, పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకో సంబంధం చూడాలన్నా, నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకో వద్దు నాన్న.
మధ్యలో ఉంటే మీ ఇష్టం. కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? మీకు అది ఉంటే మీకు క్లారిటీ ఇస్తుంది లైఫ్, అది లేకపోతే క్లారిటీ ఉండదు, స్ట్రగుల్ అవుతారు. అది ఇక్కడ చెప్తున్న పాయింట్. యాటిట్యూడ్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇగో డిఫెన్సివ్ ఫంక్షన్. చూడండి, యాటిట్యూడ్స్ కెన్ ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ threatening or conflicting information that challenges their self concept or world view. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, someone who might hold strong religious beliefs as a way to defend against existential fears or uncertainties. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు దేవుణ్ణి బాగా నమ్ముతావు, లైఫ్లో చాలా అన్సర్టనిటీస్ వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుడు నమ్మేవాడు ఏం చేస్తాడు? దేవుడు చూసుకుంటాడులే. ఏదో తిరుపతి వెంకన్నకి మొక్కుతావు, వచ్చి నీకు తలకడ అర్పిస్తానంటావు, నా కష్టాలు తీర్చు స్వామి అంటావు. స్వామి నిజంగా వచ్చి తీరుస్తారో లేదు తెలియదు, కానీ నువ్వు స్ట్రాంగ్గా నమ్ముతావు, స్వామి తీరుస్తారు అని నమ్ముతావు. వన్స్ యూ బిలీవ్ ఇన్ ఇట్, నిజంగానే జరుగుతాయి అవి. అప్పుడు ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో నువ్వు పనిచేస్తావు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా వెంకన్న స్వామి ఉన్నాడు, నాకు చూసుకుంటాడు, మా ఏసై ఉన్నాడు, మాకు చూసుకుంటాడు, అల్లా చూసుకుంటాడు. ఇదేంటిది? బిలీఫ్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజియన్, ఆ రిలీజియస్ బిలీఫ్స్ పట్ల నీకున్న పాజిటివ్ యాటిట్యూడ్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఏం చేస్తుంది? ఫైట్ చేసేలా చేస్తుంది. ప్రాబ్లం వచ్చినా దేవుడు చూస్తాడు అన్న నమ్మకంతో కూడా మనిషి పనిచేస్తాడు. రెండు రకాలు. నువ్వు ఇందాక ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? మీకు ఛాలెంజెస్ ఆపర్చునిటీస్గా చూడాలి, సెల్ఫ్ బిలీఫ్. అలా ఉన్నా మంచిదే, లేక దేవుడు నువ్వు నమ్మినా మంచిదే. నేను నా పని చేస్తాను, దేవుడు నాకు సహకరిస్తాడు. దేవుడు సహకరిస్తాడు అన్నప్పుడు నీకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయ్యి నువ్వు ముందుకు వెళ్తావు లైఫ్లో. నాకు దేవుడు సహకరించడు, నేను చేయలేనంటే ఏమవుతుంది? డిప్రెస్ అయ్యి ఊరేసుకొని వస్తాం, సూసైడ్ చేసుకుంటాం. అర్థమైందా? దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ పుట్టింగ్ హియర్. అంటే ఇగో డిఫెన్సివ్ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ డిఫెన్స్. యువర్ యాటిట్యూడ్ మేక్స్ యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్. అంటే ఏదన్నా భయం వచ్చినప్పుడు అది ప్రొటెక్ట్ చేస్తుంది, నీ యాటిట్యూడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక కవచం లాగా నేను కాపాడుతుంది. ఏంటి ఆ కవచం? దేవుడి పైన నమ్మకం ఈ ఎగ్జాంపుల్లో, లేదా నీ మీద నీకున్న నమ్మకం. నేను కష్టాలని, ఛాలెంజెస్ని నేను ఎదుర్కొంటాను, ఫైట్ చేస్తాను అనే నమ్మకం ఉందనుకోండి, అది ఒక కవచం లాగా నేను కాపాడుతాను. ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? మన యొక్క వాల్యూస్ని, బిలీఫ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యాటిట్యూడ్ ఉపయోగపడుతుంది. సో ఇట్స్ ఏ మీన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నలింగ్ వన్స్ ఎఫిలియేషన్స్ టు అదర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వేసుకునే బట్టలు, ఇట్ షోస్ యువర్ యాటిట్యూడ్. మీకు అర్థమవుతుందా? నువ్వు నీ వేషధారణ, నీ బట్టలు, నువ్వు మాట్లాడే విధానం, ఇవన్నీ ఏం చేస్తాయి? నీ యాటిట్యూడ్ని చూపిస్తాయి వాటిని. సో యాటిట్యూడ్ అనేది నువ్వు ఎలాంటి వాడువో ప్రపంచాన్ని తెలియజేయడానికి కూడా హెల్ప్ అవుతుంది, సో ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్ అంటే అదే. ఇప్పుడు విరాట్ కోహ్లీ చూడండి, అగ్రెసివ్ యాటిట్యూడ్. విరాట్ కోహ్లీ ఈ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్, తన బిహేవియర్లో అన్నిటిని కనిపిస్తుంది ఎక్స్ప్రెసివ్ యాటిట్యూడ్. సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఇన్స్టెన్స్, వేరింగ్ క్లోతింగ్ అడోన్డ్ విత్ లోగోస్ ఆర్ సింబల్స్ ఆఫ్ ఎ ఫేవరెట్ స్పోర్ట్స్ టీమ్ రిఫ్లెక్ట్స్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ ఎఫిలియేషన్. నువ్వు ముంబై ఇండియన్స్ టీ షర్ట్ వేసుకుని వచ్చావు, ఇట్ షోస్ దట్ యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ముంబై ఇండియన్స్. అర్థమవుతుందా? సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? యాటిట్యూడ్స్ హెల్ప్ ఇండివిజువల్స్ ఫిట్ ఇన్ టు సోషల్ గ్రూప్స్ అండ్ అడ్హియర్ టు సోషల్ నార్మ్స్. They guide behavior in accordance with group expectations and facilitate social cohesion. Example చూడండి, conforming to workplace dress codes reflects attitudes towards professionalism and organization. ఇప్పుడు మీ ఆఫీస్లో ఒక యూనిఫామ్ ఉందనుకోండి, చాలా ఫార్మా కంపెనీస్లో యూనిఫామ్స్ ఉంటాయి. చిన్న ఆఫీసుల్లో ఇప్పుడు మనకి జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, యూనిఫామ్స్ ఉంటాయి. ఎంప్లాయ్ అయితే యూనిఫామ్ ఏంటి సార్ అని అడగ, ఉన్నాయి. స్కూల్స్లో, కాలేజీలకు జ్యువెలరీ షాప్కి వెళ్తే అందరూ ఒకే రకమైన చీర కట్టుకుంటారు, ఒకే రకమైన డ్రెస్ వేసుకుంటారు మగవాళ్ళు అయితే. అది నువ్వు ఫాలో అవుతావు అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆర్ ప్రొఫెషనలిజం. జాబ్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం చేయాలి, మన జీతం ఇస్తున్నారు కాబట్టి
వాళ్ళ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ప్రొఫెషనలిజం ఫాలో అవుతున్నాం అని అర్థం. అది నువ్వు వేస్తున్నావు అంటే నీకు దాన్ని ఏమంటాం, సోషల్ అడ్జస్ట్మెంట్. ఇంటర్నల్ గా యూ మైట్ నాట్ లైక్ ఇట్. రోజు ఒకటే డ్రెస్. పోలీసులు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడు చూసినా కాకీలోనే ఉంటారు, అతుక్కుపోతారు బాడీకి. ఇంకా పోలీసులు బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు అర్థమవుతుందా? సో అది ఏంటంటే నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు అడ్జస్ట్ అవుతావు. Instrumental function. Attitudes can serve as a means to achieve specific goals or outcomes. They guide behavior towards desired outcomes or away from undesirable consequences. For example, financial savings పట్ల నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? డబ్బులు జాగ్రత్తగా సేవ్ చేస్తావు. నీకు ఫైనాన్షియల్ సేవింగ్స్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఏం చేస్తావమ్మా? డబ్బులు జాగ్రత్తగా సేవ్ చేయడం మొదలు పెడతావు. దానివల్ల ఏమవుతుంది? లాంగ్ టర్మ్ లో నీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటి? ఇన్స్ట్రుమెంటల్ ఫంక్షన్ అంటే ఏంటి? నీ యాటిట్యూడ్ ఒక గోల్ అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు యూ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టు అచీవ్ యువర్ ఐఏఎస్ డ్రీమ్. మీ యాటిట్యూడ్ మీ గోల్ అచీవ్ చేయడానికి హెల్ప్. ఇన్స్ట్రుమెంట్ అంటే చెప్పాను మీకు. ఇన్స్ట్రుమెంట్ అంటే మీన్స్, ఒక మీన్స్ లాగా, ఒక గోల్ ఎండ్ రీచ్ అవ్వడానికి ఒక మీన్స్ లాగా అది మీకు హెల్ప్ అవుతుంది. క్లియర్ ఎవ్రీబడి? Yes, sir. రైట్. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్. దెన్ ఇంప్లిసిట్ వర్సెస్ ఎక్స్ప్లిసిట్. ఇంప్లిసిట్ కి ఎక్స్ప్లిసిట్ కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్, ఎక్స్ప్లిసిట్ అంటే అర్థం ఏంటి? Are consciously held evaluations or beliefs that people are aware of and can easily report. These attitudes are deliberately formed and can be accessed through self-reflection or direct questioning. అర్థమైందా? Understand and tell me, what is it? చదవండి. ఊరికే చదివేస్తుంటారు కదా పీడిఎఫ్స్, వద్దంటే చెప్పండి. ఇప్పుడు ఒక 10 సార్లు చదవండి, నాకు చెప్పండి దాని మీనింగ్ ఏంటి. ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్ ఏంటి? కాన్షియస్లీ హెల్డ్ ఎవాల్యుయేషన్. అంటే ఇది నీకు తెలుస్తుంది, నీకు తెలియకుండా ఇది ఫ్లోలో స్పాంటేనియస్ గా జరిగిపోతుంది కాదు. ఇప్పుడు చూడండి, వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్స్ వినుంటారు. అసంకల్పిత ప్రతీకార చర్య ఏదో ఉంటుంది తెలుగులో. మీకు హ్యూమన్ యాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ అని మాట్లాడుకున్నాం స్టార్టింగ్ లో. ఎథిక్స్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ యాక్షన్స్. ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? నిద్రపోవడం, పడుకోవడం అవి కాదు. హ్యూమన్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఆలోచించి కాన్షియస్ గా చేసేది. సో ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్ డీల్స్ విత్ వాట్? కాన్షియస్లీ హెల్డ్ ఎవాల్యుయేషన్స్. ఇప్పుడు మ్యారేజ్ పట్ల నీ ఒపీనియన్ అది నీకు కాన్షియస్ గా హోల్డ్ చేస్తావు. నువ్వు ఎప్పుడు అడిగినా చెప్తావు. సడన్ గా, అందుకే అక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పారు? కెన్ ఈజీలీ రిపోర్ట్. ఇప్పుడు వచ్చి నీ దగ్గర సర్వే చేశారు అనుకోండి. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారు, నీకు సీఎం ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడు చెప్పావు, లేదా జగన్ చెప్పావు. ఎలా చెప్పావు? యువర్ హోల్డింగ్ ఇట్. నీకు తెలుసు, ఇట్ ఈస్ కాన్షియస్లీ హెల్డ్. నీకు ఆ ఇన్ఫర్మేషన్ కానీ, ఆ ఒపీనియన్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ కాన్షియస్ అంటే ఏంటి అర్థం? యు నో ఇట్. నీకు ఆ ఒపీనియన్ ఉన్నట్టు నీకు తెలుసు, నీకు యాటిట్యూడ్ ఉన్నట్టు నీకు తెలుసు. నీకు తెలుసు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మ్యారేజ్ పైన నీకు ఎటువంటి యాటిట్యూడ్ ఉంది, సేమ్ సెక్స్ మ్యారేజ్ పైన ఎటువంటి యాటిట్యూడ్ ఉంది, ఇలా రకరకాల అంశాల పైన నీ యాటిట్యూడ్ ఏంటో నీకు తెలుసు. అలాంటివన్నీ ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్స్. ఇవి ఎలా వస్తాయి? సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఒకసారి ఇలా ఆలోచించుకుంటే గుర్తొచ్చేస్తాయి. లేదా డైరెక్ట్ క్వశ్చనింగ్, మన ఇలా క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు. ఎవరు సర్వే చేసి క్వశ్చన్ అడిగారు అంటే నువ్వు చెప్పేస్తావు. ఈజ్ డెలిబరేట్లీ హెల్డ్, డెలిబరేట్లీ ఫామ్. డెలిబరేట్లీ అంటే కాన్షియస్ గా నువ్వు అనుకొని ఫామ్ చేసుకున్నావు. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? దే ఆర్ కాన్షియస్లీ యాక్సెసబుల్ అండ్ కంట్రోలబుల్. వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు, ఎందుకంటే నువ్వు తెలిసి చేస్తున్నావు అని నీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇండివిజువల్స్ కెన్ ఆర్టికులేట్ అంటే బయటికి క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం. ఈ యాటిట్యూడ్స్ ని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. దే ఆర్ ఆఫెన్ మెజర్డ్ త్రూ సెల్ఫ్ రిపోర్ట్ మెథడ్స్ లైక్ సర్వేస్, ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ, సర్వే చేసినప్పుడు కానీ నువ్వు చెప్తావు.
నువ్వు చెప్పేస్తావు నీ యాటిట్యూడ్ ఏంటి టువర్డ్స్ దట్ ఆబ్జెక్ట్ అనేది నువ్వు క్లియర్గా చెప్పేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఏంటి, పొలిటికల్ బిలీఫ్స్, ఏ ఫుడ్ అంటే ఇష్టం ఏదొద్దు, కొన్ని ఇష్యూస్ పైన నీ కొన్ని ఒపీనియన్స్, ఇలాంటివన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్స్. క్లియర్ అమ్మా ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్ అందరికి? ఎవ్రీబడి Yes, sir. ఆన్లైన్? ఇంప్లిసిట్ చూడండి, దీస్ ఆర్ అన్కాన్షియస్ ఎవాల్యుయేషన్స్. వెన్ ఐ సే యాటిట్యూడ్ ఇట్ మీన్స్ ఒక ఆబ్జెక్ట్ టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్ నీకున్న ఫీలింగ్, నీకున్న ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ ఎనీథింగ్. ఇంప్లిసిట్ ఏంటంటే అన్కాన్షియస్, దట్ ఆపరేట్ ఆటోమేటికల్లీ అండ్ వితౌట్ కాన్షియస్ అవేర్నెస్. నేను ఇందాక చెప్పాను కాస్టిజం గురించి. ఇక్కడ కూర్చున్నావు, నీ పక్కనే వచ్చి ఒక లోవర్ కాస్ట్, సపోజిట్లీ లోవర్ కాస్ట్ పర్సన్ కూర్చోగా నువ్వు లేచి వెళ్ళిపోయావు. నీకు కాస్టిజం పర్ నీ ఒపీనియన్ అంటే నువ్వు చెప్పా అదేం లేదు, నాకు అదేం లేదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంటావు. కానీ పక్కన కూర్చోగా లేచి వెళ్ళిపోయావు. నీకు అర్థమవుతుందా? ఇదేంటి అంటే నీలో కూడా ఫీలింగ్ ఉంది, ఉందన్న విషయం నీకు తెలియదు. మనకు ఆ యాటిట్యూడ్ ఉంది, మనకి యాటిట్యూడ్ అంటే మనకే తెలియదు. అలాంటి వాటిని ఏమంటాం మనం? ఇంప్లిసిట్ యాటిట్యూడ్ అంటాం. ఇంప్లిసిట్ యాటిట్యూడ్ అంటాం. దీస్ యాటిట్యూడ్స్ ఆర్ టిపికలీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ మెజర్స్. డైరెక్ట్ గా తెలియదు మనకి, ఇండైరెక్ట్ గా తెలుస్తుంది కానీ డైరెక్ట్ గా తెలియదు. బికాస్ ఇండివిజువల్స్ మే నాట్ బి అవేర్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు రిపోర్ట్ దెమ్ యాక్యురేట్లీ. ఒకరు అడిగినా సరిగ్గా చెప్పలేరు. ఇన్ఫాక్ట్ దే మే నాట్ బి అవేర్ ఆఫ్ దెమ్. దే మే నాట్ బి అవేర్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉందని వాళ్ళకే తెలియదు, వాళ్ళకి అలాంటి యాటిట్యూడ్ ఉందని వాళ్ళకే తెలియదు. సో దీస్ ఆర్ ఆటోమేటిక్ అండ్ డిఫికల్ట్ టు కంట్రోల్ కాన్షియస్లీ. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, నీకు తెలియకుండా జరిగిపోతుంది. నువ్వు కాన్షియస్గా దాన్ని కంట్రోల్ చేయలేవు. నువ్వు కాన్షియస్గా బిల్డ్ చేసుకునే యాటిట్యూడ్ నువ్వు కాన్షియస్గా మార్చుకోలేవు. సబ్ కాన్షియస్గా ఫామ్ అయిపోయిందని నువ్వు ఎలా మార్చుకుంటావు? అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? సో దే ఆపరేట్ అవుట్ సైడ్ ఆఫ్ కాన్షియస్ అవేర్నెస్. అంటే నీకు తెలిసి ఆ పారామీటర్ లోపల జరుగుతున్నది, సబ్ కాన్షియస్గా జరిగిపోతుంది లోపల నుంచి. ఇవి ఎలా తెలుస్తాయి మనకి? ఇండైరెక్ట్ మెజర్స్ ద్వారా తెలుస్తాయి. రియాక్షన్ టైమ్స్ ఇన్ ఇంప్లిసిట్ అసోసియేషన్ టెస్ట్. ఈ అసోసియేషన్ టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టైం ఇవ్వకుండా నీకు ఒకటి చూపిస్తాను, చూపించగానే నువ్వు దాని పాజిటివో నెగిటివో నాకు నీ దగ్గర పాజిటివ్ నెగిటివ్ అని రెండు ఇచ్చాను, పి అండ్ ఎన్ రెండే ఇచ్చాను నీకు. నేనేం చూపించినా నువ్వు పి కానీ ఎన్ కానీ చూపించాలి. లేదా నువ్వు అక్కడ కూర్చుంటావు. ఇందాక ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక అప్పర్ కాస్ట్ పర్సన్ని నీకు పంపిస్తాను, అతను ఎవరో కూడా నీకు తెలిసేలా చేస్తాను, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. లోవర్ కాస్ట్ పర్సన్ పంపిస్తాను, అతను ఎవరో కూడా నీకు తెలిసేలా చేస్తాను, ఎలా రియాక్ట్ అవుతున్నావు. నువ్వు అబ్జర్వ్ చేస్తావు దూరం నుంచి. అండ్ హౌ డూ యూ అసోసియేట్ దీస్ థింగ్స్ అంటే ఇలాంటి వచ్చినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? నువ్వు ఓపెన్ గడితే చెప్పవు, కానీ నీ బిహేవియర్లో నీ రియాక్షన్లో మనం తెలుసుకుంటాం వీడి యాటిట్యూడ్ ఏంటి అని. వీడి యాటిట్యూడ్ ఏంటి బిహేవియర్. కొంతమందికి ఏది ఇష్టం అంటే చెప్పరు, కాన్షియస్గా వాళ్ళకి తెలియదు, కానీ ఒక రకమైన ఫుడ్ పెట్టుకుని ఫాస్ట్గా తినేస్తున్నారు. వాళ్ళకి ఏది ఇష్టం అని వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పలానా ఇష్టం లేదని కూడా తెలియదు. కొంతమందికి ఏదైనా పర్లేదు నేను ఏదైనా తినేస్తానంటారు, కొన్ని పెడితే తోసేస్తారు పక్కకి. అర్థమవుతుంది మీకు? ఇంప్లిసిట్ యాటిట్యూడ్ ఇది. సర్టెన్ సోషల్ గ్రూప్స్ పట్ల మనకున్న బయాసెస్ కావచ్చు, ఫెమిలియర్ కల్చరల్ నార్మ్స్ కున్న ప్రిఫరెన్స్లు కావచ్చు. ఇప్పుడు నీకు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగావు అనుకో, యూ మైట్ నాట్ సే నాకు అలా ఏం లేదండి అని అనేస్తావు కొన్నిసార్లు. కానీ సడన్ గా లవ్ మ్యారేజ్ అనే సినారియో, నువ్వు ఫాదర్వే, పెళ్లి చేసుకునేవాడు కాదు, ఫాదర్వే, నీ కూతురు లవ్ చేసింది అనేసరికి ఒకసారికి నీకు నెగిటివ్ రియాక్షన్ వచ్చేస్తుంది. నార్మల్గా ఆలోచిస్తే నువ్వేమో అలా ఫీలింగ్స్ లేవు అంటావు, కానీ సినారియో వచ్చినప్పుడు నువ్వు బిహేవియర్ డిఫరెంట్గా కావచ్చు. యాక్చువల్ సినారియో హ్యాపెన్స్, నీ బిహేవియర్ మారిపోతుంది. సో అది నీకు ఇంప్లిసిట్ యాటిట్యూడ్, ఎక్స్ప్లిసిట్ కాదు. బయటికి నువ్వు అనకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, అంటే నీకు అంత నెగిటివిటీ ఉందో నీకే తెలియదు. అంటే కాస్ట్ అంటే నీకు అంత పిచ్చి ఉందో నీకే తెలియదు. ఇన్గ్రెయిన్ అయిపోయి ఉంటాయి కొన్నిసార్లు అలాంటివి. వీళ్ళు బయట ఎక్కడ తిట్టరు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతుంది అనుకోండి ఎక్కడన్నా, వీళ్ళు దాని గురించి ఏమనరు, నార్మల్గానే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొన్నిసార్లు రియాక్షన్ వైడ్గా వచ్చేస్తాయి. డిఫరెన్సెస్ టేబులర్ ఫార్మాట్లో ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఏంటి? కాన్షియస్ అవేర్నెస్. ఎక్స్ప్లిసిట్ లో కాన్షియస్ కాదా? కాన్షియస్. ఇంప్లిసిట్ లో అవుట్ సైడ్ ఆఫ్ కాన్షియస్ అవేర్నెస్.
యాక్సెసిబిలిటీ. యాక్సెసిబిలిటీ అర్థం ఏంటి? నీ యాటిట్యూడ్ ఏంటి? ఎక్స్ప్లిసిట్ చెప్పగలవు, ఇట్ ఈస్ యాక్సెసిబుల్, ఎందుకంటే నీ కాన్షియస్ లో ఉంది అది. ఓకే, ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ రిపోర్టబుల్, నువ్వు రిపోర్ట్ చేస్తావు, చెప్తావు బయటికి. ఇంప్లిసిట్కి వచ్చేసరికి అడిగితే చెప్పవు, సర్వే కానీ క్వశ్చనర్ కానీ అడిగితే చెప్పవు, అప్పుడు ఇండైరెక్ట్ మెజర్స్. నిన్న సినారియోలో పెట్టేయాలి, సినారియోలో పెడితే నీ రియాక్షన్ ఏంటి? మీకు అర్థమైందా? నీకు ఏ ఫుడ్ ఇష్టం? చెప్పట్లేదు. పనీర్ నీకు ఇష్టమైన కాదా అంటే అలా ఏం లేదంటావు, పనీర్ కర్రీ తీసుకొచ్చి పెట్టే, పక్క వెళ్ళిపోయావు. రియాక్షన్ అర్థమవుతుంది ఎగ్జాంపుల్? అలా. సో అలాంటి దాన్ని మనం ఏమంటే ఇండైరెక్ట్ మెజర్ అంటాం. నెక్స్ట్ చూడండి, కంట్రోల్. ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకు? అది కాన్షియస్, నీ కాన్షియస్ లో ఉంది అది. నీకు పలానా యాటిట్యూడ్ ఉంది నీకు తెలుసు, సో దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంప్లిసిట్ లెస్ కంట్రోల్డ్, మోర్ ఆటోమేటిక్. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది లోపల నుంచి, కంట్రోల్ చేయడం కష్టం. మెజర్మెంట్ ఎలాగా? సెల్ఫ్ రిపోర్ట్ మెథడ్స్ అంటే ఏంటి? సర్వేలు, ఇంటర్వ్యూలు, క్వశ్చనర్ అలాగా. ఇంప్లిసిట్ కి ఇండైరెక్ట్, రియాక్షన్ టైమ్స్, ఇంప్లిసిట్ అసోసియేషన్ టెస్ట్. నేను ఇచ్చిన అంత డీటెయిల్ గా మీకు అవసరం లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అవి చూసుకోండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? పొలిటికల్ బిలీఫ్స్, ప్రిఫరెన్సెస్, ఒపీనియన్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇక్కడేమి? ఇంప్లిసిట్ బయాసెస్, సబ్ కాన్షియస్ ప్రిఫరెన్సెస్. బయాస్ అంటే ఏంటి? ఒక రకమైన నెగిటివ్, ఒక రకమైన ఫీలింగ్, పక్షపాత ధోరణి కదా. ఇన్ఫ్లుయెన్స్ అండ్ బిహేవియర్. ఇన్ఫ్లుయెన్సెస్ డెలిబరేట్ రీజన్డ్ యాక్షన్స్. ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్ అనేది డెలిబరేట్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. డెలిబరేట్ అంటే అర్థం ఏంటి? ఆలోచించి రీజన్ తో లాజికల్ గా థింక్ చేసి ఇచ్చేదాన్ని. నీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఒకలా ఆలోచిస్తావు, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఇంకోలా ఆలోచిస్తావు. ఇంప్లిసిట్ ఎలా ఉంటది? స్పాంటేనియస్, ఆటోమేటిక్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంప్లిసిట్ లోపల ఉంటుంది కదా, ఆటోమేటిక్ బిహేవియర్, స్పాంటేనియస్ బిహేవియర్ అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అవి డెలిబరేట్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. రెండు యాటిట్యూడ్స్, కొన్ని ఇంప్లిసిట్, కొన్ని ఎక్స్ప్లిసిట్. మీకు ఒక్క మంచి కాన్సెప్ట్ చెప్పి వాళ్ళ క్లాస్ ఎండ్ చేస్తాం. ఈ మూడు ఏంటో చెప్పగలరా? ఇప్పుడు చెప్తున్న టాపిక్ రిలేటెడే, మీరు లింక్ చేసుకోగలిగితే. ఎస్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, థింక్ చేయండి. మీకు ఇంకో హింట్ కూడా ఇస్తాను. ఇది హింట్. కాంజుగేటివ్, ఎఫెక్టివ్. అది హింట్ తెలిసిందే. సి అంటే కాగ్నిటివ్, ఏ అంటే ఎఫెక్టివ్, బి అంటే బిహేవియర్. మరి పి? డి? సో స్నేక్ కాంజుగేటివ్. కాదు, స్నేక్ కాదు, ఫస్ట్ వదిలేయండి. సక్సెస్. డి. ప్రాక్టీస్. పాలిటీలు ఎక్కువగా చదువుతాం ఈ వర్డ్ డి. పాలిటీలు ఎక్కువగా వచ్చే డి ఏంటి? ఇంకా ఇంకోటి ఇంకా డి. కులం, జెండర్. డెమోక్రటిక్. డి. డిస్క్రిమినేషన్. డి ఈజ్ డిస్క్రిమినేషన్. డి ఈజ్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అనేది బిహేవియరల్ కాంపోనెంటే కాదా? డిస్క్రిమినేట్ చేయడం అనేది ఏంటి? బిహేవియరల్ యాక్షన్. అది డిస్క్రిమినేట్ చేయడం అనేది యాక్షనే. వాళ్ళకి దూరంగా జరిగిపోవడం, గుడిలోకి రానిపోవడం, పనులు ఇవ్వకపోవడం, డిస్క్రిమినేట్ చేయడం. అమ్మాయిని ఒకలాగా, అబ్బాయిని ఒకలాగా చూడడం, ఇంట్లో కొడుకుని ఒకలాగా, కూతురు ఒకలాగా చూడడం, అదేం దాచుకునేది కాదు, ఎక్స్ప్రెస్ చేస్తారు, బిహేవియర్ కనిపిస్తుంది. నౌ డిస్క్రిమినేషన్ కి అసోసియేటెడ్ ఎఫెక్టివ్ కాంపోనెంట్ ఏమంటాం? కరెక్ట్. పి ఈజ్ ప్రిజుడైస్.
దానికి అసోసియేటెడ్ కాగ్నిటివ్ కాంపోనెంట్ ఏమంటాం? అందుకే చెప్పాను అది. ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం అదే. స్టీరియోటైప్ ఈజ్ కాగ్నిటివ్ కాంపోనెంట్. స్టీరియోటైప్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్, ఒక బిలీఫ్ అబౌట్ సంథింగ్. అంటే అది రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు, నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, పలానా Girls are weak. గర్ల్స్ ఆర్ మోర్ సెన్సిటివ్, లేదా కులం బ్రాహ్మిన్స్ పెరికి వాళ్ళు, లేకపోతే రాజులు ధైర్యవంతులు. ఇవన్నీ ఏంటి? స్టీరియోటైప్. సంథింగ్ దట్ ఆర్ వైడ్లీ బిలీవ్డ్. సో వైడ్లీ బిలీవ్డ్ బిలీఫ్స్ ని, థింగ్స్ ని మనం ఏమంటాం? స్టీరియోటైప్స్ అంటాం. అంటే వాడికి వెనకాల లాజిక్ ఉండాల్సిన అవసరం లేదు, సైంటిఫిక్ బేసిస్ ఉండాల్సిన అవసరం లేదు. సైంటిఫిక్ బేసిస్ ఉండాలి. ఇండియన్స్ ఎలాంటి వాళ్ళు? మోస్ట్ కామన్ ముస్లిమ్స్ అనగానే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ బిల్డ్ చేసుకుంటాం. దట్ ఈస్ అ స్టీరియోటైప్. ఫీలింగ్ పక్కన పెట్టండి, మీ నాలెడ్జ్ వీళ్ళు ఏదో తప్పు చేస్తారు, మనకి అన్యాయం చేస్తారు అని అన్నారు అనుకోండి, ఇట్స్ ఎ స్టీరియోటైప్. దెన్ ద సెకండ్ థింగ్ ఏంటి? ఆ స్టీరియోటైప్ వల్ల ఏమొస్తుంది? ప్రిజుడైజ్. యూ హ్యావ్ ఎ నెగిటివ్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్. ప్రిజుడైజ్ రావడానికి కారణం ఏంటి? స్టీరియోటైప్. సో అందుకే వాట్సాప్ యూనివర్సిటీ వర్క్స్ ఆన్ బిల్డింగ్ స్టీరియోటైప్స్. అర్థమవుతుందా? స్టీరియోటైప్స్ బిల్డ్ చేస్తారు, ప్రిజుడైజ్ ఆటోమేటిక్ వస్తుంది. స్టీరియో అంటే నీ నాలెడ్జ్ కాంపోనెంట్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. సో పలానా వాడు ఇలా చేశాడు, పలానా వాడు అలా చేశాడు, పలానా వాడు ఇది చేశాడు, పలానా వాడు అది చేశాడు, పలానా కులపోడు ఎలా ఉన్నాడు, పలానా మతపోడు ఎలా ఉన్నాడు, పలానా రీజన్ వాడు ఎలా ఉన్నాడు, పలానా లాంగ్వేజ్ వాడు ఎలా ఉన్నాడు, తమిళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. ఇవన్నీ ఏంటి? స్టీరియోటైప్స్. ఆల్ దీస్ ఆర్, దానికి ఏం రేషనల్ సైంటిఫిక్ బేసిస్ ఉండదు, బట్ దే ఆర్ వైడ్లీ హెల్డ్ బిలీఫ్స్. మన ఊర్లో కూడా చాలా నమ్మకాలు ఉంటాయి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. మొత్తం గ్రూప్కి అసైన్ చేస్తాం, మనిషికి కాదు. స్టీరియో టైపింగ్ అంటే అర్థం ఏంటి? యువర్ అసైనింగ్ ఎ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ టు ఏ గ్రూప్. యువర్ అసోసియేటింగ్ ముస్లిమ్స్ విత్ సంథింగ్, యువర్ అసోసియేటింగ్ క్రిస్టియన్స్ విత్ సంథింగ్, యువర్ అసోసియేటింగ్ కమ్మాస్ విత్ సంథింగ్, కాపూస్ విత్ సంథింగ్, రెడ్డీస్ విత్ సంథింగ్. ఏంటిది? స్టీరియో టైపింగ్. దీన్ని ఏమంటాం? స్టీరియో టైపింగ్ అంటాం. వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు, వాళ్ళంతా అలాంటి వాళ్ళు, లేదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారు, ఇది కూడా స్టీరియో టైపింగ్. అర్థమవుతుందా మీకు? దిస్ ఈస్ కాల్డ్ స్టీరియో టైపింగ్. వన్స్ యూ స్టీరియో టైప్, ద సెకండ్ థింగ్ ఈస్ ప్రిజుడైజ్. ఫర్ ఎగ్జాంపుల్ కమ్మాలు. ఈ కమ్మోళ్ళకి కులం పిచ్చి బాగా ఎక్కువ, వాళ్ళకి కుల పిచ్చి ఎక్కువ అని చెప్పి నువ్వు ఒక స్టీరియో టైప్ ఉందనుకోండి. దెన్ వాడిని చూడగానే కులం పిచ్చోడు, వీడికి ఈడు తప్పితే వాడు కనబడ్డాడు, ఒక రకమైన ఫీల్ వస్తుంది లోపల. దట్ ఈస్ ప్రిజుడైజ్. థర్డ్ థింగ్ ఏంటి? డిస్క్రిమినేషన్. యూ మూవ్ అవే ఫ్రమ్ హిమ్. ఎలాంటి వాడితో మనకెందుకు, దూరంగా జరిగిపోతాం. అర్థమవుతుందా? సో డిస్క్రిమినేషన్ ఈజ్ బిహేవియరల్ కాంపొనెంట్, ప్రిజుడైజ్ ఈజ్ ఎఫెక్టివ్ కాంపొనెంట్, స్టీరియోటైప్ ఈజ్. ఈ మూడు పదాలు ఎందుకు చెప్పాను? మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ప్రిజుడైజ్ ఇంకో మీనింగ్ కూడా ఉంది, హార్మ్ చేయడం. ప్రిజుడైజ్ అంటే మీనింగ్ ఏంటి? హార్మ్ చేయడం, ఆ మీనింగ్ ఉంది. ఇంకో మీనింగ్ అంటే ఒక రకమైన ఫీలింగ్, ప్రీకన్సీవ్డ్ ఫీలింగ్. ప్రీకన్సీవ్డ్, ముందే. ఇఫ్ యూ హావ్ ప్రిజుడైజ్ టువర్డ్స్ ముస్లిమ్స్, వాట్ డస్ ఇట్ మీన్? నీకు ముందే ముస్లిమ్స్ పైన ఒక రకమైన ఒపీనియన్ ఫామ్ అయిపోయింది, ఒక రకమైన ఫీలింగ్ బిల్డ్ అయిపోయింది. ఇఫ్ యూ హావ్ ప్రిజుడైజ్ టువర్డ్స్ క్రిస్టియన్స్, ఒక రకమైన. యూ హావ్ ప్రిజుడైజ్ టువర్డ్స్ సిక్స్, ఒక రకమైన, లేదా కాస్ట్, లేదా లాంగ్వేజ్, ఏదైనా సరే. సో ప్రిజుడైజ్ ఈజ్ ఎఫెక్టివ్ కాంపొనెంట్, స్టీరియోటైప్ ఈజ్ cognitive component, and discrimination is the behavioral component. I hope it's clear to all of you. So let's quickly revise whatever we have learned today, one by one. So what is the first thing that you have learned? We have learned about something called attitude. Attitude is a psychological tendency or a disposition or a settled way of thinking. Towards is the keyword. Towards an object or a thing or a person or an event. A settled way of thinking or psychological tendency. ఈ పదాలు ఇంపార్టెంట్.
ఆర్ ఏ డిస్పోజిషన్, ఏదైనా మీరు వాడవచ్చు. మీకు అర్థం అవ్వడం ఇంపార్టెంట్. యాటిట్యూడ్ హ్యాస్ 3 components: cognitive, affective, behavioral. Cognitive is the knowledge component, affective is the emotional component, behavior is the action component. Okay, and attitudes తర్వాత ఏం చెప్పాం ఈ 3 తర్వాత? cognitive dissonance. When these 3 are not in sync with each other, we will experience something called cognitive dissonance, which is nothing but a psychological discomfort. ఒక psychological discomfort అనేది వస్తుంది. To reduce the dissonance, what we do? We either change our behavior. Or forgot that. ఏంటమ్మా? ఆ విషయాన్ని కాదు అని చెప్పడానికి మనం ట్రై చేస్తాం కదా సార్. Yeah, either you change your behavior or you try to justify. Justify చేసుకోవడం కోసం you will seek more information or new information. నువ్వు అనుకున్నది నువ్వు చేస్తున్న దాన్నే సమర్థించుకోవడం కోసం నువ్వు కాంట్రడిక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ పక్కన దోసి నిన్ను సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతావు. ఆర్ సింప్లీ యూ విల్ ఇగ్నోర్ ఇట్. ఏం చేయలేకపోతే ఎవరికి వదిలేస్తావు. దిస్ ఈస్ వాట్ వీ డూ టు రెడ్యూస్ అవర్ డిసోనెన్స్ ఆర్ టు రెడ్యూస్ అవర్ సైకలాజికల్ డిస్కంఫర్ట్ తగ్గించుకోవడం కోసం మనం చేసే పనులు. నెక్స్ట్ ఏంటి? వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్? ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటి? ఎండ్యూరింగ్. యాటిట్యూడ్స్ ఆర్ రిలేటివ్లీ స్టేబుల్ ఓవర్ టైం. ఒకే రోజులో మారిపోవు, టెంపరీ కాదు. అలాగే యాటిట్యూడ్స్ ఆర్ నాట్ పర్మనెంట్ కాదు. దే కెన్ చేంజ్ విత్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూ ఇన్ఫర్మేషన్. కొత్త ఇన్ఫర్మేషన్ తో చేంజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఎవాల్యుయేషన్. యాటిట్యూడ్ అంటేనే ఎవాల్యుయేషన్. యాటిట్యూడ్ అంటేనే జడ్జ్మెంట్. యాటిట్యూడ్ అనేది ఏం లేకుండా ఉండేది కాదు. మంచిగా చెడ ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎవాల్యుయేట్ చేస్తేనే ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఎవాల్యుయేట్ చేస్తేనే డిస్పోజిషన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు పలానా దాన్ని బట్టి నీకు పాజిటివ్ యాటిట్యూడ్ నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అది ఎవాల్యుయేట్ చేయాలి. ఇది మంచిగా చెడా, నాకు ఉపయోగపడదా, ఇవన్నీ చేస్తేనే కదా నీకు బిల్డ్ అవుతుంది. సో యాటిట్యూడ్ ఇన్వాల్వ్స్ ఎవాల్యుయేషన్. ఇంకా యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. యాటిట్యూడ్ అనేది నీ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం నీ బిహేవియర్ నీ యాటిట్యూడ్ సింక్ లోనే ఉంటాయి. సింక్ లో లేనప్పుడు వచ్చేదనే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటాం. కాగ్నిటివ్ డిసోనెన్స్ అని చెప్పేసి అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం యాటిట్యూడ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ బిహేవియర్. ఇంకా ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్, ఇంప్లిసిట్ యాటిట్యూడ్. ఎక్స్ప్లిసిట్ అంటే కాన్షియస్లీ హెల్డ్, ఇంప్లిసిట్ అంటే సబ్ కాన్షియస్లీ ఆర్ నాట్ కాన్షియస్లీ హెల్డ్. నీకు తెలియకుండా ఆటోమేటిక్ గా నీకు బిల్డ్ అయిన వాటిని ఇంప్లిసిట్ యాటిట్యూడ్స్ అంటాము. అంటే పలానా ఇష్టమో కాదో నీకు తెలీదు, కానీ నీకు ఒక యాటిట్యూడ్ ఉంది. లేకపోవడం కూడా కాదు, మళ్ళీ న్యూట్రల్ అనుకోకండి. ఇంప్లిసిట్ అంటే న్యూట్రల్ అనుకోకండి. నీకు ఇష్టం లేదన్న విషయం కూడా నీకు తెలీదు, అది ఇష్టం అన్న విషయం కూడా నీకు తెలీదు. అవి లోపల సబ్ కాన్షియస్ గా ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి. అలాంటి వాటిని ఇంప్లిసిట్ అంటాం. అలా కాకుండా కాన్షియస్లీ హెల్డ్ అంటే నువ్వు ఆలోచించి ఎవాల్యుయేట్ చేసి బిల్డ్ చేసుకున్న వాటిని ఎక్స్ప్లిసిట్ యాటిట్యూడ్స్ అంటాం. ఇంకా అంతేనా? మరి ఇంకేం లేవా? అదే చెప్పాను ఇవాళ. టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్ చెప్పానా? టైప్స్ ఏం చెప్పలేదే. అదే ఫంక్షన్స్ ఆఫ్ యాటిట్యూడ్. ఇంకేం చెప్పాను ఫంక్షన్స్ లో? ఫస్ట్ నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి యాటిట్యూడ్ హెల్ప్ అవుతుంది. నువ్వేంటో తెలియజెప్పడానికి నీ యాటిట్యూడ్ హెల్ప్ అవుతుంది. నీ అదవుతుంది, డిస్ప్లే అవుతుంది బయటికి. అలాగే ఇగో డిఫెన్సివ్ ఫంక్షన్ చెప్తాం. అంటే నిన్ను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ గా కూడా యాటిట్యూడ్ అనేది హెల్ప్ అవుతుంది. when you have positive attitude towards something, that will help you defend yourself. ఇంకా యూటిలిటేరియన్ ఫంక్షన్. ఓకే, సో యూటిలిటేరియన్ ఫంక్షన్ ద్వారానే యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది, లేదా యాటిట్యూడ్ బిల్డ్ చేయడం ద్వారా నువ్వు యూటిలిటేరియన్ ఫంక్షన్ ని ఎగ్జిబిట్ చేస్తావు. ఫర్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూడండి. ఇన్స్ట్రుమెంటల్ ఫంక్షన్ మాట్లాడుకున్నాం కదా. ఇట్ సర్వ్ యాజ్ ఎ మీన్స్ టు అచీవ్ సంథింగ్. Positive attitude towards education will help you achieve your dream. Positive attitude towards financial planning will help you achieve your financial goals, right? ఎట్లాంటివి డిజైర్డ్ అవుట్కమ్ కి వెళ్ళేదానికి ఉపయోగపడుతుంది. అలాగే సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్. యాటిట్యూడ్ వల్ల నీకు ఏమవుతుంది? నీకు ప్రొఫెషన్ పట్ల మంచి యాటిట్యూడ్ ఉందనుకోండి,
యూ హ్యావ్ గుడ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రొఫెషనలిజం. సో అక్కడ నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పేది నువ్వు చేస్తావు. యూనిఫామ్ వేసుకోమన్నారు, వేసుకున్నాం. ఎందుకు వేసుకున్నావు? నాట్ దట్ యూ లైక్ వేరింగ్ యూనిఫామ్ ఆల్ ద టైమ్. నీకు రకరకాల రంగురంగుల బట్టలు వేసుకోవాలని ఉంటది, కానీ ఎందుకు వేసుకున్నావు? కన్ఫర్మింగ్. అంటే నీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌజియా ఎప్పుడు ఆర్డర్ వస్తూ ఉంటుంది. ఎందుకు? షీ మైట్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజియస్ బిలీఫ్స్. ఉండొచ్చు, రిలీజియస్ బిలీఫ్ అంటే తనకి యాటిట్యూడ్ ఉంది. సో కాబట్టి తను ఎప్పుడు ఒకే డ్రెస్ లో కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టే అది తన బిహేవియర్ ఎగ్జిబిట్. సోషల్ అడ్జస్ట్మెంట్ ఫంక్షన్ అంటే అర్థం అది. తన కమ్యూనిటీ, తన సొసైటీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న పని తను చేస్తోంది. బికాస్ షీ హాజ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఇట్ అని మనం చెప్పవచ్చు. ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్ చెప్పాను కదా, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీకున్న అఫిలియేషన్స్ నలుగురికి తెలియజేయడానికి కూడా యాటిట్యూడ్ హెల్ప్ అవుతుంది. ఇగో డిఫెన్సివ్ మాట్లాడుకున్నాం. థ్రెటనింగ్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి మన సెల్ఫ్ కాన్సెప్ట్, మన వరల్డ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ప్రపంచం పట్ల నీకంటూ ఒక వ్యూ ఉంది. అందుకే నేను జగన్ ఎగ్జాంపుల్ చెప్పాను, స్ట్రైకింగ్ ఉంటుంది. మీరు ఆ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టుకోండి కావాలంటే. నీకంటూ ఒక వ్యూ అతని పట్ల ఉంది. ఉన్నప్పుడు కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినంత మాత్రం నువ్వు వెంటనే మారిపోవు. యూ విల్ ఫైట్. యాటిట్యూడ్కి ఏంటి ఒక క్వాలిటీ? ఎండ్యూరింగ్ ఫంక్షన్ చెప్పాను. అది టెంపరీ కాదు, ఇలా చెప్పగానే మారిపోదు. అది ఫస్ట్ ఫైట్ చేస్తుంది. ఇగో డిఫెన్సివ్ అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడమే కాదు, నీ వ్యూని కూడా నువ్వు కాపాడుకుంటావు. ఇఫ్ యూ హ్యావ్ పాజిటివ్ వ్యూ టువర్డ్స్ సంథింగ్, యూ విల్ ఫైట్. నీ వ్యూనే కరెక్ట్ అని చెప్పడం కోసం నువ్వు ఫైట్ చేస్తూ ఉంటావు. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉందనుకో, అగైన్ దేవుడు నన్ను చూసుకుంటాడని నమ్మకంతో నువ్వు మొండిగా లైఫ్లో వెళ్ళిపోతావు. నీకు కష్టకాలం, టఫ్ సిచ్యువేషన్ వచ్చినా మొండిగా వెళ్ళిపోతూ ఉంటావు. లేదా హార్డ్ వర్క్ చేస్తే మంచిదని చెప్పి నీకు హార్డ్ వర్క్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకో, ఏది వచ్చినా సరే నువ్వు ఫైట్ చేస్తావు, కష్టపడతావు. సో యాటిట్యూడ్ అనేది నీ యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ కావచ్చు, వరల్డ్ వ్యూ కావచ్చు. వరల్డ్ వ్యూ అంటే ప్రపంచం పట్ల నీకున్న దృక్పథం. అది మారేలా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు, నువ్వు ఫైట్ చేస్తావు. పారిపోదులకి ఫైట్ చేద్దాం. నాలెడ్జ్ చెప్పాను కదా, స్ట్రక్చర్డ్ వేలో ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పట్ల, రిలీజియన్, కులం, మతం, దైవం, టెంపుల్, స్కూల్, ఇలా చాలా ఉంటాయి మనకి. హౌ డు యూ ఆర్గనైజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్? మనకు తెలియకుండా జరిగిపోతుంది అది. ఎందుకంటే ప్రతి దాని పట్ల మనకు ఒక యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. స్కూల్ పట్ల నీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, రిలీజియన్ పట్ల ఉంటుంది. వేటి పట్ల అయితే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందో నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు, లేకపోతే నెగిటివ్గా ఫీల్ అవుతావు. సో ఇట్లా యాటిట్యూడ్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. యూటిలిటేరియన్ ఫంక్షన్ ఆల్రెడీ మాట్లాడాం మనం, అంతే. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. ఎనీ డౌట్స్? ఫస్ట్ చాప్టర్లో ఏమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. సార్ Hmm. లాంగ్వేజ్ లిబరల్ గా ఉండేలా ఏమన్నా అవకాశం ఉందా సార్? ఏంటమ్మా? మనకున్న టెక్స్ట్ లాంగ్వేజ్ కొంచెం లిబరల్ గా ఉండేలా ఏదన్నా అవకాశం ఉంటుందా? మనకున్న మీరు ఏదైతే పీడిఎఫ్ లో చూపిస్తున్న లాంగ్వేజ్ ఉందో సార్, లాంగ్వేజ్ మన అదే మన ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది కొంచెం అంటే జనరల్ గా అందరికి అర్థవంతంగా ఈజీగా అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ అవకాశం ఉందా అని అడుగుతున్నా. ఓహో, నువ్వు అలా అడుగుతున్నావా? ఇది అందరికీ అర్థమయ్యే సింపుల్ లాంగ్వేజ్ మనం రాస్తుంది. నువ్వు ఒకసారి లెక్సికాన్ బుక్ ఓపెన్ చేయి. నువ్వు స్టాండర్డ్ బుక్స్ చదివితే ఈ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, ఇంకా దారుణమైన లాంగ్వేజ్ ఉంటుంది. ప్రాబ్లం ఓకే అదే, సార్. ఎందుకంటే సింప్లిఫైడ్ లాంగ్వేజ్ దొరకదు. నేను ఇస్తున్న ఎగ్జాంపుల్స్ కావచ్చు, వాడుతున్న లాంగ్వేజ్ కావచ్చు, నోట్స్ పీడిఎఫ్ కావచ్చు, ఇవి చాలా సింప్లిఫైడ్ గా తీసుకొస్తున్నాం. మీరు స్టాండర్డ్ బుక్స్ చదివితే అసలు అర్థం కావు, ఇంకా చాలా కాంప్లికేషన్తో ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంతకంటే దీన్ని సింప్లిఫై చేసేద్దామని ట్రై చేస్తే మొత్తం పోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, అక్కడ ప్రతిదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇబ్బంది ఉంటుంది, బట్ కీప్ ట్రయింగ్ అండ్ కీప్ ఆస్కింగ్. నన్ను అడుగుతూ ఉండండి, వస్తాయి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ రాకపోతే ఎగ్జామ్లో రాయలేరు కూడా, మినిమం రావాలి. నేను వీలైనంత కేర్ తీసుకుంటున్నాను, అందుకే ఎగ్జాంపుల్స్ కూడా చాలా వరకు అందరూ రిలేట్ చేసుకునే ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను.
ఓకేమా, అది వైఫై ఇష్యూ వచ్చి అయిపోయింది. వినిపిస్తుందా? ఐఎమ్ క్లోజింగ్ ఇట్. సెషన్ అయిపోయింది, రేపు మాట్లాడతాం.